ఎవరైతే ట్రాన్స్జెండర్ షాపుల ముందుకి ఆర్ఎల్స్ గృహ ప్రవేశాలకి ప్రజల నుండి దౌర్జన్యంగా డబ్బులు దోచుకుంటున్నారో వాళ్ళని తిట్టడంలో నా తప్పుందా అని అడుగుతున్నా. ఇంతకుముందు ఒక మాట నీ ఇంటికి మేము తప్పుని తప్పు అని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ వాళ్ళల్లో తప్పు చేస్తే నువ్వు చేస్తుంది తప్పు అని బయటికి వచ్చి మాట్లాడడానికి ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది అని వీళ్ళని అడుగు. వణుకు పుట్టట్లేదు వేదాంత్, వణుకు అనేది అస్సలు కాదు. ఇప్పుడు తప్పుని తప్పని చెప్పడానికి మీకు ఎలాంటి భయం లేదు. నీ నోటి బలం నిజంగానే ఉంటే ఇదే క్షణం వేదాంత్ మీడియా నాశనం కావాలని కోరుకోండి. అరే నేను చచ్చిపోవాలని కోరుకోండి అయ్యా. మరి హైదరాబాద్ లో గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు ఏ రోజు ఏ వ్యాపారదారుడి దగ్గరికి వెళ్ళి లంగలు లేపుతామని బెదిరించలేదా? అనకపోతే ఎందుకు శాపనార్థాలు పెడతారు? ఎందుకు శాపనార్థాలు ఎందుకు చెప్తే ఎక్కడ అన్నారు? మేము శాపిస్తే మీకు తాకుతా ఎక్కడన్నా మేము అన్నామా? అనలేరా? ఎక్కడ అనలేదు. నేను చెప్పాను ఎప్పుడు అన్నారు? ఒక్క మాట నేను అందరి ముందు చెయ్యి దాచి అందరితో మాటలు పడి అడుకోవాలని ఎవ్వరము కోరుకోము. వేలు సంపాదించిన వాళ్ళు అయితే అందరు బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయండి? ఇలా ఉన్నాయి. ఇది మా సమస్య. ఎందుకంటే ఈ రోజు మా జీవన ఆధారము తెల్లవారితే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టు అడుక్కొని మా వృత్తి అది. కానీ అక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళని 100 కాల్ చేయండి, వీళ్ళు అలా చేయండి అంటే గృహ ప్రవేశాలకు గానీ లేకపోతే కొత్త షాప్ ఓపెనింగ్ లకు గానీ వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు చేస్తుంది తప్పు. ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తాం. ఇప్పుడు ఈ మాటలో తప్పు ఉందా? తప్పేం లేదు. అలాంటి వాళ్ళని అనవలసిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే. మేమందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎత్తిన గొంతు వెనక వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు అంటే ఇదే నా క్వశ్చన్. ఎవడో ఒక నలుగురు తప్పు చేసినంత మాత్రాన అందరూ తప్పు చేశారు. నలుగురే తప్పు చేశారు. మీరు నలుగురు సమస్యని మాట్లాడుతున్నారు. మా మాటలను అవమానించేలాగా మాట్లాడారు. అంటే మీ శాపనార్థాలు ఏమన్నా అసలు శాపనార్థాలు మీరు పెట్టినప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు ధర్మకూడదు? మీరు కాదు కదా, మీరు అమ్మ, మీరు ఎక్కడ కూడా అనలేదు కదా. మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మా పుట్టుకను మా జీవితాన్ని మమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆ సొసైటీ మమ్మల్ని పాజిటివ్ గా తీసుకుంటుందా? మా పేరెంట్స్ మమ్మల్ని అర్థం పాజిటివ్ గా తీసుకోకపోతే దౌర్జన్యాలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరెవరైతే ఉన్నారో అర్ధనారీశ్వరుడి మీద మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పండి. మా నోట్ల నుంచి ఎందుకు మాటలు పడతావమ్మా? ఇవి కదా అంటే సరే అమ్మో 100 రూపాయల ఏమొస్తున్నాయి? 100 రూపాయలకు ఏడబెట్టుకోవాలి 100 రూపాయలు. చెల్లయ్యా చెల్లి ఈ పైసలు 500. ఏదన్నా మీకు మదం ఎక్కిన శాతాలు చేసి మేము పైసలు దాతల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యమే చేస్తారంటే ఎంత దూరం అన్నప్పుడు నేను కూడా ఎంత దూరం రానికి సిద్ధంగా ఉన్నా. కాదు, ఏడవడం అవసరమే లేదు. ఎందుకంటే కూలి పని చేసి కూడా బతకొచ్చు కదా. కూలి నువ్వు ఇయ్యలేవు. కూలి కూడా ఇస్తలేరు. వాళ్ళ మనసు బాధపడి ఏమన్నా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా తగులుతుంది. అప్పో సొప్పో చేసి పెళ్లిళ్ళు చేసుకున్న తండ్రి దగ్గరకు వచ్చి నీ బిడ్డ పెళ్లి ఉన్నది కదా అంటే లేదు మేము అప్పు చేసుకుని వచ్చినామని చెప్తే వినకుండా లంగలు లేపి ఫంక్షన్లలో నాశనం చేసిరా వాళ్ళకు కలుగుతాయి. వరంగల్ మీ ఏరియా, ఇది లోకల్. చలో ఇప్పుడు మనం కలిసి ఒక 2-3 ఎంబడరా అంటే స్పై కెమెరా పెట్టుకొని షాప్లలో పోదాం. షాప్ లో ఏం మాట్లాడుతారో చూద్దాం. షాప్లలో పోయి ఎప్పుడే మాట అడుగుతా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ ఇది లోకల్, లంగలు లేపుతారా లేపరా అని అడుగుతావా? 1000 కామెంట్లు వస్తే 850 కామెంట్లు నా షాప్ కాడికి వచ్చి అదే చేసిరు, నా ఇంటి కాడికి వచ్చి అదే చేసిరు. కాలర్ పట్టుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు కానీ కాళ్ళు పట్టుకొని బతలాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తారు, డిమాండ్ చేస్తారు. ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదన ఉంది. మా బాధ ఏంటిదనేది మీకు తెలియాలి. అక్కడ ఒక్కొక్క దాతలు ఎన్ని మాటలు నిడతారు తెలుసా? నేను ట్రాన్స్ గా మారి 10 years అవుతుంది. అంటే ఈవెన్ ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ మొహం చూడలేదు. నేను మా ఇంటి గడప కూడా తొక్కలేదు నేను ఇప్పటి వరకు కూడా.
ఈ కలియుగంలో దైవం కనబడదు, ట్రాన్స్జెండర్లే దైవంగా భావించే వాళ్ళు లేరా? గృహ ప్రవేశానికి వెళ్ళి ఏ ఇతర ఫంక్షన్స్ కి వెళ్ళినా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చెయ్యము. ఎంత ఇస్తే అంత తీసుకొని మంచి దీవెనలు ఇస్తాము. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా ఆన్ చేస్తే ట్రాన్స్జెండర్స్ ఓనర్ పై చేసినటువంటి దాడి గురించి ఎవ్వరి అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితులలో నా ఒపీనియన్ ని కూడా వేదాంత్ మీడియా ప్రేక్షకుల ముందు పెట్టడం జరిగింది. ఆ వీడియోకి స్పందించి ఇట్స్ మీ స్నేహ అనే ఛానల్లో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడెక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఖచ్చితంగా మీరు మాతో కూడా మాట్లాడాలనే వారి యొక్క మాట ప్రకారం వరంగల్కి రావడం జరిగింది. వాళ్ళ ముందే కూర్చున్నా. ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ మన ముందున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఒక్కరు చేసిన తప్పుకి అందరినీ ఎందుకు అంటున్నావు వేదాంత్ అన్నది మాత్రం వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందరికీ నమస్తే అమ్మ. ఎవరైతే ట్రాన్స్జెండర్ షాపుల ముందుకి ఆర్ఎల్స్ గృహ ప్రవేశాలకి ఆర్ఎల్స్ ఇంకొక రకంగా ప్రజల నుండి దౌర్జన్యంగా డబ్బులు దోచుకుంటున్నారో ఆ ట్రాన్స్జెండర్స్ ని తిట్టాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు కూడా వాళ్ళని తిట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నా. ఈ మాటకు మీరు వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళని తిట్టడంలో నా తప్పుందా అని అడుగుతున్నా. తప్పుందా? వయస్సారు ఏదైనా చెప్పండి. ఇప్పుడు వాళ్ళను మాత్రమే తిట్టి ఉంటే మేము ఎక్కడ కూడా మిమ్మల్ని తప్పు పట్టము. మిమ్మల్ని కాదు, చాలా ఛానళ్లలో వచ్చింది, మెయిన్ ఛానళ్లలో వచ్చింది, ఇక్కడ మన యూట్యూబర్లలో వచ్చారు, అన్ని ఇంటర్వ్యూలలో చూసాము. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని ఎవ్వరం సమర్థించకపోతే నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళకి అందరి నోట్ల నుంచి ఆన్సర్ ఇమ్మనండి అమ్మా. ఎస్ చెప్పండి, అడగండి. నేను వాళ్ళని తిట్టడంలో తప్పుందా? వాళ్ళనే తిట్టలేదు మీరు వాళ్ళనే. ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ గృహ ప్రవేశాలకు గాని లేకపోతే కొత్త షాప్ ఓపెనింగ్లకు గాని వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు చేస్తుంది తప్పు. ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తాం. ఇప్పుడు ఈ మాటలో తప్పుందా? ఎస్, తప్పేం లేదు. అలాంటి వాళ్ళని అనవలసిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే. మేమందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎత్తిన గొంతు వెనక వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు అంటే ఇదే నా క్వశ్చన్. ఆ వీడియోలో కూడా అదే మాట్లాడినా. సరే, మేము తప్పుని తప్పు అని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ వాళ్ళల్లో తప్పు చేస్తే నువ్వు చేస్తుంది తప్పు అని బయటికి వచ్చి మాట్లాడడానికి ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది అని వీళ్ళని అడుగు. వణుకు పుట్టట్లేదు వేదాంత్, ఇక్కడ మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. వణుకు అనేది అస్సలు కాదు. ఇప్పుడు అన్ని ఛానళ్ళు ఉన్నాయి. మనం యూట్యూబ్లు చూసుకుంటే చాలా యూట్యూబర్స్ ఉన్నారు. మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? మెయిన్ మీడియా చాలా ఉంది, మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం పట్ల, ఒక్కొక్కరికి ఒక విషయం పట్ల మాట్లాడడం వచ్చు, చెప్పడం వచ్చు. కొందరికి కొన్ని విధాలు ఉంది. అట్లా మేము ఆల్రెడీ మీడియాని ఫేస్ చేస్తున్నాము, సొసైటీని ఫేస్ చేస్తున్నాము కాబట్టి సమస్యల పట్ల మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మేము వాయిస్ రేజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా భిక్షాటన చేసుకుంటూ బతికే కమ్యూనిటీ. మేము వాయిస్ రేజ్ చేస్తున్నామంటే మా గురించి మాత్రమే కాదు, మేము కూడా అదే కమ్యూనిటీలో ఉన్నాము, అక్కడే బ్రతుకుతున్నాము. మేము గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం కాబట్టి ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా నేను మీలాగా నేను ఇంకో ఛానల్ పెట్టుకోగలుగుతాను. స్నేహ ఒక యూట్యూబరు, నేను ఒక తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా ఉన్నాను. నాకు వేరువేరుగా ఉన్నాయి. బట్ అందరం మేము అలా సెటిల్డ్ అయ్యి లేము. ఎవరికి వాళ్ళ పరిస్థితులు ఎమ్మటి రాత్రికి రాత్రి మారిపోయే సిచ్యువేషన్. సో ఇప్పుడు తప్పుని తప్పని చెప్పడానికి మీకు ఎలాంటి భయం లేదు. చలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు లైలా. స్నేహ తెలిసిందే. మీరు? రోజీ. ఓకే ఫైన్. మీరు? ప్రియాంక. మొన్న జరిగిన సంఘటన మీ దృష్టిలో కేవలం అక్కడ మాత్రమే జరిగిందా, ఇంకెక్కడ జరగట్లేదా? మొన్న జరిగిన సంఘటన అని చెప్తున్నారు, అక్కడేనా అంటున్నారు? మొన్నటిది అక్కడే జరిగింది. అలాంటి సంఘటన అక్కడ మాత్రమే జరిగింది. అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు కాదు, అంతకంటే ఎక్కువ సంఘటనలు జరిగినాయి ఉన్నాయి. ఓనర్ మీద జరిగిన దాడిని ఎవ్వరం కూడా, ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు దాతలు, వాళ్ళ మీద దాడి జరగడాన్ని ఎవ్వరం కూడా చెయ్యకూడదు. ఈవెన్ నేనైనా మీరైనా ఇంకెవరమైనా సరే
మనం వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళని అడగడానికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎక్కడ చెయ్యకూడదు. ఇది 100 కాదు 1000% రాంగ్. ఇది ఇది ఇట్లాంటివి జరుగుతున్నాయి. జరిగిన వాటికి మేము యాక్షన్ ఏం చేస్తున్నామో కూడా మీ దృష్టికి రాదు. ఎందుకంటే మాకు తరతరాల నుంచి ఒక కల్చర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా బ్రతుకుతున్నాం, అనగారిన వర్గాలుగా మేము ఉండి ఇప్పుడిప్పుడు మేము బయటకు వస్తున్నామంటే ఎన్ని స్ట్రగుల్స్ చేసి ఎన్ని నియమాలు పెట్టుకొని ఎన్ని పద్ధతులు పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి మేము సొసైటీలో ఇలా ఉంటున్నాం అన్నది ఎవ్వరికి తెలియదు. ఒక సంఘటన జరిగినప్పుడు చట్టం ఏం చేసింది, సమాజం ఏం చేసింది అనేది చూస్తున్నారు. కానీ మేము చాలా అలాంటి కండిషన్ల మధ్యనే బతుకుతాము. లేకపోతే మేము ఒక తల్లి పిల్లలం కాదు, ఒక ఊరి వాళ్ళం కాదు, ఒక బ్లడ్ రిలేషన్ కాదు. మేము ఇంతమంది కలిసి ఉండగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా మా మధ్యలో నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మేము లైఫ్ లీడ్ చేస్తాం. మాకు ఒక సిస్టమ్ ఉంది. మాకు గురువు, తల్లి, చేల అనే ఒక సిస్టమ్ ఉంది. మాకు జీవన విధానం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎలాంటి చేయాలి, ఒక సిస్టమ్ ఉంది. చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, దాన్ని ఎవరెవరు కూర్చొని పనిష్మెంట్లు ఇస్తారనేది కూడా సిస్టమ్ ఉంది. అది చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ అది. అలాంటి పనిష్మెంట్లు మా మధ్యలో చాలా జరుగుతున్నాయి. కాకపోతే అవి మేము ఎప్పుడు బయట చెప్పము, అవి మన మీడియా దృష్టికి రావు, సమాజం దృష్టికి రావు. అలాంటి సంఘటనలు చేసిన వాళ్ళను వెళ్ళగొట్టిన సందర్భాలు ఉన్నాయి, వెలివేసిన సందర్భాలు ఉన్నాయి, పెనాల్టీ వేసిన సందర్భాలు ఉన్నాయి, ఈవెన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పిన సందర్భాలు అయినా ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు ఏమంటారు? జరగడానికి సార్ ఇప్పుడు ఎవరిని కూడా మీరున్నారు, మీరు 100 చెప్తున్నారు, మీ కింద పనిచేసే వాళ్ళకి కూడా మీరు 100 చెప్తారు. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ బయటికి పోయి చేస్తున్నారు అనేది ఎవ్వరం కూడా సరిగ్గా చెప్పలేము. అలాంటిది కొంతమంది ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే మేము బేసిక్గా హైదరాబాద్ అనేది ఒక మహానగరం. అక్కడ రకరకాల స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా కొత్తగా అంటే ఊర్లలో వాళ్ళు యాజ్ ఏ బాయ్గా ఉంటున్నారు, సిటీకి వస్తే ట్రాన్స్గా చెప్పుకుంటున్నారు. వాళ్ళకు కొద్ది రోజులు అంటే కొన్ని స్టేట్లలో వాళ్ళు పనిచేస్తున్న హైదరాబాద్కి వస్తారు, కానీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్జెండర్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది కొంత, లేదా కొంత వాళ్ళకి డబ్బు అనేది ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నెలనో ఆ సంవత్సరమో 2 సంవత్సరాలు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం లైఫ్ లాంగ్ ఇందులో లైఫ్ లీడ్ చేయరు. వాళ్ళు ఈ ఉన్నన్ని రోజులు ఏదో తీసుకొని వాళ్ళ స్టేట్కో వాళ్ళ ఊర్లోకో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు బతుకుతారు. దాని ఎఫెక్ట్ మా మీద పడుతుంది. కాబట్టి మేము వాళ్ళని చెప్పిన వాళ్ళు బయటకు వెళ్ళినాక అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాది 100% పాటించాలి. ఆ పాటించని విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ అయినప్పుడు, లేదా ఇప్పుడు ఆల్రెడీ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి మాకు వెంటనే తెలుస్తున్నాయి. ఎక్కడ జరిగినా సరే మేము ఇప్పుడు వెంటనే, ఒకప్పుడు అంటే తెలియకపోయేది, ఇప్పుడు తెలుస్తున్నాయి. తెలిసిన వాళ్ళని మేము పంపిస్తున్నాము. రీసెంట్లీ కూడా ఇది మాకు ప్రైడ్ ప్లేస్ అని ఆల్రెడీ గవర్నమెంట్ మాకు ఒక విమెన్ వింగ్స్ హైదరాబాద్ ఉంది కదా, లక్డీ కపూర్లో మాకు ఆల్రెడీ ఒక స్పెషల్ వింగే ఉంది. అక్కడ ఉన్న ఒక డిపార్ట్మెంట్ మాతో కలిసి కోఆర్డినేట్ వర్క్ చేస్తారు. ఇప్పుడు క్రైసిస్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేశాము. అందులో ఉన్న సిఐ గారు, దాస్ గారు మాత్రం ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మేము ఏదైనా కేసు బుక్ అయినా వెంటనే తనకు తెలుస్తుంది. మా వాళ్ళ మీద కంప్లైంట్ అయినా లేదా మా మీద ఏమైనా హరాస్మెంట్ జరిగినా వెంటనే అక్కడ వాళ్ళకి రికార్డ్ అవుతుంది. కాబట్టి వెంటనే మేము చేస్తున్నాము. దానిలో భాగంగానే కొన్ని స్టేట్స్లో వాళ్ళని పంపించేయాలి, ఇలా చేసే వాళ్ళని వెళ్ళగొట్టేసేయాలి అనేది మేము గ్రూప్ నిర్ణయాలు కూడా చేస్తే 1-2 వ్యక్తుల మధ్యన కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇంకా అది ప్రాసెస్లో ఉంది. లీగల్ కూడా ఏమైనా ఇష్యూ అవుతుందా? ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చు అని ఒక చట్టం చెప్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని పంపించే క్రమంలో లీగల్ ఇష్యూ అవుతున్న కోణంలో ఇలా ఆలోచిస్తున్నాము. అంతేకాని ఎవరిని ఎక్కడ సమర్థించట్లేము, అలా చేయమని ఎక్కడ అనట్లేదు. అమ్మా, మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి 2 నిమిషాల డిస్కషన్స్లో నాకు ఆల్మోస్ట్ ఒక 10 నుండి 15 ప్రశ్నలు వచ్చినాయి. అమ్మా, మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దని అవ్వలేదు. ఇంటర్వ్యూ పూర్తిలో మొత్తం ప్రతి ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు నా లాస్ట్ వీడియోలో మీ గుండెని అంతగా బాధ పెట్టినటువంటి విషయం ఏంది మీరు చెప్పగలుగుతారు? నేను గెస్ట్ని, మీరు యాంకర్ అనుకోండి, మీరు ప్రశ్నించండి. మీరు మాట్లాడిన విషయంలో మా మనసు నిజంగా చాలా బాధ పెట్టింది. అంటే జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? మీ హైదరాబాద్ సరౌండ్లో ఒక ప్లేస్లో జరిగింది. ఆ ప్లేస్ వరకు మాట్లాడకుండా మీరు ట్రాన్స్జెండర్స్ అందరూ ఇట్లా చేస్తారు, మీరు శపిస్తే తాకుతుందా, నన్ను శపించండి, నన్ను ఇలా చెయ్యండి అనే గట్టిగా పదాలు మాట్లాడితే, అంటే మేము శపిస్తే మీకు తాకుతే మేము అన్నామా? ఎక్కడ అనకపోతే ఎందుకు శాపనార్థాలు పెడతారు? ఎందుకు శాపనార్థాలు ఎందుకు పెడతారు? ఎక్కడ అన్నాము చెప్తే ఎక్కడ అన్నారు? వేదాంత్, నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాను. చెప్పండి. మేమందరం వచ్చి మనం ఎక్కడన్నా వెళ్ళి మేము శపిస్తే మీకు తాకుతా ఎక్కడన్నా మేము అన్నామా? అనలేరా? ఎక్కడ అనలేదు. నేను చెప్పాను ఎప్పుడు అన్నారు?
ఒక మాట నేను చెప్పనా ఇంకా ఎన్ని ప్రశ్నలు తాకుతుందా నన్ను వచ్చి ఇక్కడ తిట్టండి ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. మీకు జరిగిన విషయం ఎక్కడ కీసరలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఒక 4 మెంబర్స్ వెళ్ళారు, 6 మెంబర్స్ వెళ్ళారు, తర్వాత 10 మెంబర్స్ వచ్చారు. ఆ 10 మంది వ్యక్తుల గురించి మీరు మాట్లాడకుండా ట్రాన్స్జెండర్స్ అందరూ అని మాట్లాడితే ఇక్కడ చదువుకున్న ట్రాన్స్ చాలా మంది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాక థర్డ్ క్వశ్చన్ దాన్ని ఫినిష్ చేయండి వేదాంతం. అంటే మీరు ఒకటే సార్ 2 క్వశ్చన్స్, ఇప్పుడు 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అయినాయి. ఒకటి ఏంటంటే మేము శపిస్తే అవుతుందని ఎక్కడ చెప్పామని ఒకటి, రెండోది కీసరలో జరిగితే అందరు ట్రాన్స్జెండర్స్ ఎందుకు అంటున్నారు. 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తా, తర్వాత 3వ క్వశ్చన్ వేయండి. 12 గంటల దాకా కూర్చున్నాం, ఎలాంటి పంచాయతీ లేదు. మార్నింగ్ వరకనే మేము కూర్చుని మా సమస్య ఇది మా సమస్య. ఎందుకంటే ఈ రోజు మా జీవన ఆధారము తెల్లవారితే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టు అడుక్కొని వచ్చి మా వృత్తి అది. కానీ అక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళని 100 కాల్ చేయండి, వీళ్ళని అలా చేయండి అంటే మమ్మల్ని పిలిపించి ఇచ్చే దాతలు ఉన్నారు, మమ్మల్ని మాతో పూజలు చేయించుకున్న దాతలు ఉన్నారు, మేము కాలు పెడితే వాళ్ళకి శుభం జరుగుతున్న దాతలు ఉన్నారు. ఇది మేము ఎంత మంచి చేస్తే ఈ రోజు మాకు ఇంత రెస్పెక్ట్ ఉంది. ఎవడో ఒక 4 తప్పు చేసినంత మాత్రాన అందరూ తప్పు చేశారు. నలుగురే తప్పు చేసిరు, నలుగురే తప్పు చేసి నలుగురే చేసిరా తప్పు. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేమన్నావు? ఇంతకుముందు ఒక మాట, మీ ఇంటికి వచ్చి నేను మీ ఛానల్ లో కూర్చున్నప్పుడు నాతో ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాను. ఒక ప్రశ్న ఏమన్నావు? మా ఇంటికి కూడా వచ్చారు, బట్టలు లేబట్టారు దాన్ని, నేను లేబడతా అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఏమి జరిగే ఎందుకు ఛానల్ వీడియో తీసి పెట్టలేదు? మాట్లాడలే ఆ రోజు. మరి మీరు ఎంతసేపు మాట్లాడతారో టైం స్టాపర్ పెడతా, అంతసేపు మాట్లాడతారో డిస్కషన్ చేద్దాం. మాట్లాడిన దాంట్లో మీరు ఎందుకు బాధ కలిగింది అంటే చెప్తున్నాం. ఇక్కడ సమస్యను మేము సమర్థించట్లేము అనేది మేము ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎక్కడ మేము కూడా అదే చెప్తున్నాం. మేము ఇచ్చిన దాంట్లో కూడా మేము అదే చెప్పాము. జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం, దాన్ని మేము సమర్థించడం లేదు. కానీ మీరు స్పెసిఫిక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది మీరు ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకునే స్టార్ట్ చేసి ఆ ఇన్సిడెంట్ ను మాట్లాడుతూ మీరు జనరలైజ్ చేస్తూ టోటల్ కమ్యూనిటీని మీరు రకరకాల అంటే మా కల్చర్ ను అవమానించలేదు, మా మాటలను అవమానించేలాగా మాట్లాడారు. అంటే మీ శాపనార్థాలు ఏమన్నా పెద్ద మీ మాటలు అంటే అది అవమానమే, అవమానించినట్టే. అది అసలు శాపనార్థాలు మీరు పెట్టినప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు ధర్మకుంటారు? మీరు కాదు కదా, మీరు అమ్మ, మీరు ఎక్కడ కూడా అనలేదు కదా. ఇక్కడ శాపనార్థాలు ఒక ట్రాన్స్ కోసం అని ఎక్కడ లేవు. చెప్తాను మీరు పెడతారు. ఎవరైనా ఇప్పుడు కోపం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు తిట్టే వాటిని శాపనార్థాలు అంటారు. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, మీరు ఇట్లా అవుతారు, మీరు ఇబ్బంది ఇది శాపనార్థాలు అంటున్నారు. అది ఒక ట్రాన్స్ కమ్యూనిటీ శాపనార్థాలు పెడతారు. ఓకే, నేను నాకు ఒక 2 minutes టైం అండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. ఆన్సర్ నంబర్ 1, మీరు అందరినీ అన్నారు, నేను అందరిని అనలేదు. 50% ఇట్లుంటారు, 50% అట్లుంటారు అన్న పాయింట్ నంబర్ 1. దానికి 50% ఆన్సర్ ఇస్తా. ఇంటర్వ్యూ ఎండింగ్ లో అన్నారు అన్న. ఓవరాల్ 25 minutes లో నేను 2 to 3 times రిపీట్ చేసినా, నేను దానికి కూడా ఆన్సర్ ఇస్తా. ఈ రోజు ఉన్న పరిస్థితులలో మీరు నేను కాదు, ప్రజలకు వదిలేద్దాం, పోలింగ్ పెడతా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వెళ్ళమంటే వెళ్తా, ఆర్ఎల్స్ పోలింగ్ పెడతా. ఈ పోలింగ్ లో చాలా స్పష్టంగా రాస్తా, మీ జీవితాలలో మీరు షాప్ పెట్టినా, ఏదైనా వ్యాపారం పెట్టినా, ఇల్లు గృహప్రవేశం చేసినా, ఏం చేసినా మీరు ఎదుర్కొన్న పరిస్థితులలో ట్రాన్స్జెండర్స్ వచ్చి దౌర్జన్యంగా డబ్బులు అడిగారా, భిక్షాటనగా కొంగు జాపి ప్రశాంతంగా డబ్బులు అడిగారా అని పెడతా. వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో ప్రజలు నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు అన్నారు మీరు మీడియాలో పెడతాము, పోలింగ్ పెడతాము, ప్రజలు ఆన్సర్ వస్తుంది పబ్లిక్ నుంచి. పబ్లిక్ అంతా ఎవరండి? ప్రజలంట మెజారిటీ పాపులేషన్ ఎవరు? మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మా పుట్టుకను మా జీవితాన్ని మమ్మల్ని అర్థం చేసుకోలేని సొసైటీ. అసలు మేము ఎందుకు ఇలా పుడుతున్నాము, మేము ఎందుకు ఇలా బ్రతుకుతున్నాము, మా బ్రతుకుగల కారణాలు ఏంటి, అసలు మేము అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకుంది అని అర్థం చేసుకోలేని సొసైటీ ఇది. సొసైటీ మమ్మల్ని పాజిటివ్ గా తీసుకుంటుందా? మా పేరెంట్స్ మమ్మల్ని పాజిటివ్ గా తీసుకోకపోతే దౌర్జన్యాలు చేస్తారా? దౌర్జన్యం అని ఎక్కడ అన్నారండి? క్వశ్చన్ దాని నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ దౌర్జన్యమే, ఇన్సిడెంట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దౌర్జన్యమే. డబ్బులు మేము ఇంత మాత్రం, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 మాత్రమే ఇస్తా అంటే 100కు మించి అడిగి ఇవ్వకపోతే లంగలు లేపుతామన్న మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో అర్ధనారేశ్వరుడి మీద, ఎవరైతే మీ దేవుణ్ణి కులదేవుని నమ్ముకుంటారు కదా, ఆ అర్ధనారేశ్వరుడి మీద మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఏ రోజు ఏ వ్యాపారదారుడి దగ్గరికి వెళ్ళి లంగలు లేపుతామని బెదిరించలేదా? లేదండి, మేము ఇప్పటి వరకు లంగలు లేబట్టి మేము ఎవరి దగ్గర అడగలేదు, బెదిరించలేదా? మేము ఎవరిని బెదిరించలేదు. మేము పల్లెటూర్లలో అడుక్కుంటాం, అదే పల్లెటూరుకు రోజు వెళ్ళాలి రావాలి కాబట్టి అక్కడ ఇచ్చే దాతలు మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ మొహాలు చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్క ఇంటింటికి తెలుస్తాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? మేము లంగలు లేపడితే రేపటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆడుకోగలుగుతామా?
ఎక్కడో సిటీలో వాడు ఈ రోజు ఇక్కడ ఉంటాడు, ఇంకో రోజు ఇంకో ఏరియాలో ఉంటారు. అలాంటి వాళ్ళు అడుక్కుంటారు, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అదృష్టవశాత్తు ఏదైతే 50% మంచోళ్ళు అన్న కదా, ఆ మంచోళ్ళ ముందే కూర్చున్నైతే నేను సరే మీరు ఒకసారి మైక్ అక్కడ. కానీ కాకపోతే ఓన్లీ హైదరాబాద్ సిటీ మేజర్ సిటీ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వట్లేదు కావచ్చు. ఇక్కడ మిగతా డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మేము ఇప్పుడు అడుక్కోవడానికి వెళ్తే స్పెషల్ గా మీ వీడియోనే చూపిస్తున్నారు తెలుసా. మేము అడిగితే మేము 100 ఫోన్ చేస్తామని చెప్పేసి మాకు అన్నారు. ఒక్కొక్క దగ్గర మేము షాప్ పెళ్లి కాడ కూడా మేము 500 తీసుకున్నవి కూడా ఉన్నాయి ఈ రోజు. అర్థమైందా? అందుకని మేము ఎక్కడో పరకాల నుండి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీకు ఆ విషయం తెలియాలి, మా బాధ ఏంటిదనేది మీకు తెలియాలి. అక్కడ ఒక్కొక్క దాతలు ఎన్ని మాటలు ఎన్ని తిడతారు తెలుసా. వేరే వేరే డిస్ట్రిక్ట్ లో ఆడుకొని వచ్చి వాళ్ళని అన్నా కూడా వాళ్ళను సర్లేండి ఇవ్వండి మామయ్య అన్నయ్య అని చెప్పేసి అడుక్కుంటాం మేము. ఎన్ని వాళ్ళు మాటలు అన్నా కూడా సర్లే అని తూడ్చుకొని పోతాం, కానీ ఒక్క మాట కూడా వాళ్ళని తిరిగాను. ఎందుకంటే అదే ఫంక్షన్ హాల్కి రోజు వెళ్ళాలి. వాళ్ళు ఫంక్షన్ హాల్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కావచ్చు, కానీ ఫంక్షన్ హాల్ ఓనర్ అయితే మమ్మల్ని నెక్స్ట్ డే రాణిస్తారా? అది మీకు తెలియదు. మేము ఎంత ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నామో. అక్కడెక్కడో ఎవడో తప్పు చేస్తే ఇక్కడున్న కమ్యూనిటీ బాధపడుతుంది. మీరు అందరిని జనరలైజ్ చేశారు. మీరు బలుపులు అలాంటి ఎవరైతే చేసారో వాళ్ళని అదేంటిదంటే ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుందండి. మేము ఇక్కడ ఆ వీడియో తీసుకొచ్చి మాకు చూపిస్తే మేమెన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము. అదే క్లారిటీ ఇవ్వడానికి నేను ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ట్రాన్స్జెండర్స్ అనగానే అప్పుడున్నటువంటి వివక్ష అయితే లేదు. ప్రజలు కొంచెం యాక్సెప్టెన్సీకి వచ్చేసారు. మరీ యాక్సెప్టెన్సీ లేకుండా, మానవత్వం లేకుండా ట్రాన్స్జెండర్ని చూడంగానే అప్పుడు మనకు పాత సినిమాల్లో చూపించినట్టు పారిపోవడాలో వెళ్ళిపోవడాలో లాంటివి ఏం చేయట్లేదు. పబ్లిక్ కొంచెం యాక్సెప్టెన్సీకి వచ్చేసారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఏరియా మాది అని వన్స్ అనుకున్న తర్వాత ఒకవేళ వేరే ఏరియా ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ భిక్షాటన చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్లారిటీ, డైరెక్ట్ ఆన్సర్ ఒప్పుకోరు. ఇది మా ఏరియా, మేము చేయాలి. ఇక్కడ మీరు మళ్ళీ ఒప్పుకోరు అంటే ఇక్కడ కొన్ని జిల్లాలలో అలాంటివి ఉన్నాయి, కానీ హైదరాబాద్ లో అలా లేదు. హైదరాబాద్ లో ఏరియా అనేది ఎవరికి స్పెసిఫైడ్ గా లేదు, ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా అడగొచ్చు హైదరాబాద్ లో. ఎందుకంటే ఈవెన్ హైదరాబాద్ తో నేను ఎక్కువగా ర్యాపో ఉంటుంది, నేను హైదరాబాద్ లో కూడా తిరుగుతాను కాబట్టి అక్కడ ఈ లేవు. ఓన్లీ ఇప్పుడు ఆ సంగారెడ్డి మీరు అన్నారా, సంగారెడ్డి ఏరియా సైడ్ మాత్రమే, ఓన్లీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వరకు మాత్రము కొంతమంది అటు వెళ్ళడం జరగదు. అదొక ఈ ఏరియా మాది అని అక్కడికి వేరే వాళ్ళు వెళ్ళరు. కానీ టోటల్ హైటెక్ సిటీ మాదాపూర్లో అడిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉప్పల్లో కూడా అడుగుతారు. అంటే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అక్కడ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో అయితే అట్లాంటిది ఇది ఏరియా మీది, మీరు రాకూడదు, ఆ ఏరియా మాది అనేది అయితే లేదు. ఇప్పుడు గురువులు ఎందుకు పిల్లలని, ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ లో వస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లలని ఎందుకు చదువు వైపు తీసుకెళ్లట్లేదు? ఎందుకు వ్యభిచారం, భిక్షాటననే మన కుల వృత్తిగా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు చదువుకోండమ్మా అనేది? ఇది మాకు కులం కాదండి, అసలు కులం అనేది మాకు అస్సలే ఉండదు. మా కమ్యూనిటీలో కులము, మతము ఇది అనేది ఎక్కడ కూడా మా కమ్యూనిటీలో అయితే ఉండదు. వృత్తి అంటే బ్రతకడం కోసము ఎవ్వరమైతే ఇప్పుడు మీరు అంటున్నారు సార్ అంత ఈజీగా, అంటే ఎడ్యుకేషన్ వైపు ఎందుకు వెళ్ళకూడదు, ఎంప్లాయ్మెంట్ వైపు ఎందుకు వెళ్ళకూడదు అంటే అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరో ఇద్దరు ఈ రోజు ఉద్యోగస్తులుగా తెలంగాణలో స్టార్ట్ అయ్యారు. అలాంటి గురువులు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, కొంతమంది వేరు ఇప్పుడు డాక్టర్స్గా మన తెలంగాణలో చూస్తున్నాము, ఇప్పుడు ట్రాఫిక్ వాలంటీర్స్గా కొంతమందిని చూస్తున్నాము. అంటే గవర్నమెంట్ స్పేస్ ఇచ్చింది కాబట్టి కొంత మాకు స్పేస్ దొరికింది. అది వెరీ రీసెంట్లీ. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ఏమేమి రాజకీయాలు మాట్లాడడం కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడ మాకు స్పేస్ ఇవ్వలేదు. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఒక ఎడ్యుకేషన్లో సెంటర్లో మా వాళ్ళు యాజ్ ఏ ట్రాన్స్గా మేము డ్రెస్అప్ ట్రాన్స్గా వెళితే మాకు అక్కడ అడ్మిషన్ ఇస్తారా? మీకంటూ స్పెషల్ గా కాలేజెస్, స్కూల్స్ లేవు? ఎక్కడ లేవు. ఎందుకు లేవండి? లేవండి. ఐ హావ్ ప్రూఫ్స్. నాకు చెప్పండి. మీకు స్పెషల్ గా మీకంటూ కాలేజెస్, మీకంటూ ఇండియా ఓవరాల్ ఇండియా వైడ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఆపరేషన్ చేసుకోవడానికి ఇండియా టాపిక్ తీశారు కదా, నేను మాట్లాడతా. ఇండియా టాపిక్ తీశారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇండియాలో మీరు అంటున్న కల్చర్ అంటే మా కల్చర్ ని ఎంత రెస్పెక్ట్ చేసే స్టేట్స్ ఉన్నాయో, ఎంత గౌరవించే స్టేట్స్ ఉన్నాయో అలాంటి సహజ్ ఇంటర్నేషనల్ కోచిలో లేదా? ఎక్కడండి అది? సహజ్ ఇంటర్నేషనల్ కేరళలో. కేరళ
ఇప్పుడు అక్కడ దాని గురించి కాదు, మీరు లక్షలు అట్లా కాదండి. ఇంటర్వ్యూ చేస్తున్నారు, హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగింది నువ్వు మొత్తం ఇండియా గురించి తమిళనాడులో సోహదారి ఫౌండేషన్ లేదా, మాసూం లేదా, అప్పుడు కూడా మీరు ఒక్కటికి 4 సార్లు ఆలోచించి మాట్లాడుతున్నారు. వేదాంత్ ఇక్కడ మీరు అవి కూడా గవర్నమెంట్ కేరళ ఒకటి గవర్నమెంట్ చేస్తున్న పని గానీ మీరు మిగతా అంటున్నారు కదా, అవి ఎన్జిఓ సెక్టర్ లో ప్రాజెక్ట్ బేస్డ్ ఫండింగ్ బేస్డ్ నడుస్తున్న కాలేజెస్ స్కూల్స్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఆన్లైన్ కొట్టు చూస్తారు, మీకు అవి తెలిసినాయి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. అక్కడ మీరు ఏదైతే నిజం అనుకుంటారో మేము చెప్తున్నాం. మాకు కరెక్ట్ గా గవర్నమెంటే ఎడ్యుకేషన్ లో మేము సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు ఇచ్చిందండి. ట్రాన్స్జెండర్ల ఎడ్యుకేషన్ లోను, ఎంప్లాయ్మెంట్ లోను, ఉపాధిలోను వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వండి అని 2014లో ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇప్పటి వరకు అన్ని స్టేట్స్ అవి గవర్నమెంట్ స్కీమ్ లాగా గవర్నమెంట్ లాగా తీసుకొని మాకు అన్నిట్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదండి? మీరు తెలంగాణ హైకోర్టులో చూడండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి కానిస్టేబుల్ గా క్వాలిఫైడ్ అయ్యి అంటే ఫిజికల్ ఈవెంట్ లో అబ్బాయిలతో పెడితే ఓడిపోయి మళ్ళీ బయటకు వచ్చి కోర్టులో కేసేస్తే హైకోర్టు నుంచి మీకు ప్రభుత్వానికి ఆర్డర్స్ వచ్చినాయి, దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు దానికి రిప్లై లేదు. ఇప్పటి వరకు 5 మంది అలాగే ఉండిపోయారు, వాళ్ళకి ఏ జాబు లేదు. రీసెంట్ గా వచ్చినటువంటి వాలంటీర్స్ కాదు, డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ లోనే అసలు ట్రాన్స్జెండర్ కాలం లేదండి. అప్లికేషన్ లోనే ఏ కాలం టిక్ చేసి మేము అప్లై చేయాలి? చదువుకున్న పిల్లలు ఎలా ఉద్యోగస్తులు అవ్వాలి? మీరు కాలం ఇవ్వరు, అప్లికేషన్ లో కాలం ఇవ్వరు, రిజర్వేషన్ ఇవ్వరు, అబ్బాయిలతో మాకు పోటీలు పెడతారు, మేము ఎట్లా ఉంటామండి? ఇలాంటి అంశాల మీద పోరాడడానికి బరాబర్ అడ్డుగోడగా నిలబడతా అని చెప్పి నా వీడియోలో కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. రేపు పొద్దున మేము చదువుకుంటామంటే చదువుపించడానికి బయట నుంచి ఫండ్స్ తెచ్చన్న మిమ్మల్ని మేము చదివిపిస్తాము. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, గురువులుగా ఎవరెవరైతే ప్రస్తుతం ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి అట్లీస్ట్ జనరేషన్ అన్న చదువు వైపో లేకపోతే స్పోర్ట్స్ వైపో ఇంకో వైపో గుంజొచ్చు కదా. ఎందుకు ఎంతసేపటికి ఈ విచారం కానీ లేకపోతే భిక్షాటన కానీ ఇవి 2 మాత్రమే మన వృత్తిని ఎందుకు చెప్తున్నారు? అవే చెయ్యట్లేరండి. అయ్యో మీరు మీడియాలో భిక్షాటననే దిక్కుంది అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, మీరు ఒకటి వినండి, మా పిల్లలు మీరు అంటున్నారు కదా, ఇక్కడున్న వాళ్ళల్లా ఈవెన్ ఇప్పుడు ఈ స్నేహ ఏం చదువుకొని మా దగ్గరికి వచ్చిందో మీరు అడగండి. ఇదే స్నేహ ఏం చదువుకొని మా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత మా గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను మా గురుగారు లైల గురుగారే. సో నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి నువ్వు అంటే నాకు స్టడీ మీద ఉంది కాబట్టి స్టడీ వైపు నన్ను పంపించారు. అంటే అప్పుడు మా గురుగారు ఏం చేస్తారంటే కాలేజ్కి పంపించేదానికి నన్ను డిస్టెన్స్లో జాయిన్ చేయించారు. అది మా గురు సంస్థ. నాకు డబ్బులు లేకపోతే మోడర్న్ డైమండ్ సొసైటీ సంస్థ ద్వారా డబ్బులు స్వతహాగా వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఫీజు కట్టించారు. ఆ కాలేజ్లో ఎలా ఉందంటే అప్పుడు ఫ్రాన్స్ని యాక్సెప్ట్ చేయట్లే. అక్కడ ప్యాంట్ షర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఇదే మా గురుగారు పక్కన నిలబడి ఆటోలో కూర్చొని నాతో ఫీజు కట్టించి నువ్వు ఇలాగైనా రాయి, రేపటి తర్వాత మనం పోరాడుదామని చెప్పేసి ఏదో చెప్తే డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. డిగ్రీ అయిపోయింది, నేను పీజీ కూడా కంప్లీట్ చేశాను, ఎంఏ సోషల్ కంప్లీట్ చేశాను. తర్వాత నన్ను కొన్ని మన గ్రూప్ 2 కూడా రాశాను. గ్రూప్ 2 దగ్గర మాకు ట్రాన్స్జెండర్స్ లేదు అందులో కాలం, కానీ మేము అందులో వెళ్ళి రాసినప్పుడు అక్కడ ఏమని క్వశ్చన్ చేస్తారు తెలుసా మమ్మల్ని సెంటర్ దగ్గర? సర్టిఫికేట్స్లో మెయిల్ నేమ్ ఉంది, నా మెయిల్ నేమ్ సతీష్ కుమార్, నీ మెయిల్ నేమ్ సతీష్ కుమార్ అని ఉంది, సో నువ్వు ఎలా రాస్తావు ఎగ్జామ్, ఇక్కడ నీ వేషార్థన ఇలా ఉంది అని క్వశ్చన్ చేశారు. నేను అక్కడికి హాల్ టికెట్ పట్టుకుని వెళ్ళేటప్పుడు టెన్షన్ పడ్డాను, అంటే నన్ను రాయనిస్తారా లేదా అనేది. నాకు కోచింగ్ ఇవ్వమంటే ప్రూఫ్తో సహా మా దగ్గర ఉంది. మా గురుగారు రాశారు, నేను రాశాను గ్రూప్ 2 ఎగ్జామ్, ఒక 2 రాశారు మాతో పాటు. మేము ఎవరైనా ఫస్ట్ ఫోన్లో మాట్లాడాము, మాకు గ్రూప్ 2 మా కోచింగ్ కోసం మాకు కావాలి, 1 month కోచింగ్ కావాలని చెప్పేసి అని మాట్లాడితే రండి అని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళగానే కోచింగ్ క్లోజ్ అయిందని చెప్పేసి అన్నారు చూసిన తర్వాత. సో మేము డిసప్పాయింట్ ఇంటికి వచ్చాం. తర్వాత మా గురుగారు అందరు మనం బుక్స్ పట్టుకొని ఏదో ప్రిపేర్ అవుదాము, ఆగొద్దు ఇక్కడ అని చెప్పేసి అని ఎలాగైనా సరే అదే హాల్ టికెట్ పట్టుకొని సెంటర్కి వెళ్ళాము. అక్కడ కొన్ని అవమానపడ్డాం. తర్వాత సార్ వచ్చారు, మాకు అవకాశం ఇవ్వమండి అని చెప్పేసి అన్నాము. మానసిక ఆవేదనతో ఎగ్జామ్ రాసాం. కానీ మార్క్స్ చూస్తే కూడా మీరు నంబరు 84% దాకా కుంచుకొచ్చాం మార్క్స్ అందులో మేము. అంటే ఏం లేక కాదు, అక్కడ మాకు టాలెంట్ ఉంది, కానీ అవకాశం ఇవ్వాలి కదా. ఎవరు మాకు అవకాశం ఇస్తున్నారు? వేదాంత్, నువ్వు మాట్లాడితే మీరు ఉద్యోగాలు చేసుకోండి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ గత్యంతరం లేక భిక్షాటన చేస్తున్నారు అని మేము ఎందుకు అంటున్నామంటే ఇలాంటి ఎదురైన సమస్యలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాకు రీసెంట్గా ట్రాఫిక్ వంటగా అవకాశం ఇచ్చింది. అందులో ఎంతమందికి ఇచ్చింది? 500 మందికి ఇవ్వలేదు,
కొంతమంది కానీ కొంత క్లారిటీ ఇచ్చారు. ఒక 40 మందో 35 మెంబర్స్ కి ఇచ్చారు. అది ఓన్లీ హైదరాబాద్ వరకే ఇచ్చారు. వేరే స్టేట్ లో ఎక్కడ వేరే డిస్ట్రిక్ట్ లో ఎక్కడే ఇవ్వలేదు. మీరు అన్నట్టుగా ఒక్క దగ్గర ఇచ్చినప్పుడు అక్కడ వరకు మాత్రం బతుకుతున్నారు. ఇదే ఎంప్లాయ్మెంట్ కోసము మా దాంట్లో కేర్ టేకర్ టాయిలెట్ కేర్ టేకర్ గా పనిచేసిన అమ్మాయి కూడా ఉంది. పబ్లిక్ టాయిలెట్ కేర్ ప్రస్తుతానికి కూడా. అంటే ఇప్పుడు తనకు ఆ జాబ్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అది తీసేశారు. అక్కడ ఆమెకు అది ఇష్యూ వచ్చి అక్కడ వాళ్ళు అది తీసేసామని చెప్పేసి అని మాట్లాడారు. అక్కడ దానికి సంబంధించి వీడియో మన ఛానల్లో ఉంది. అంటే మేము ఎక్కడ కూడా దేంట్లో చెయ్యము పని, వరకే చేస్తాము, మేము భిక్షాటన చేస్తామని ఎక్కడ అనట్లేదు. ఏ గురువులు చెప్పారండి ఇక్కడ? మీరు హైదరాబాద్ లో కొంతమంది పేర్లు కూడా చెప్పారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు తెలంగాణలో అని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కొంతని అట్లా మోట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి పిల్లలు ఇప్పుడు మీరున్న డాక్టర్లు అనే వాళ్ళు కానీ బయట ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళు కొంతమంది ఇలా వెళ్తున్నారు. ఇప్పుడు మీరంటే యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి కొంత స్టెప్స్ అటు పడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అలాంటి తరుణంలో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇది జరగొద్దు. తెలంగాణలో అసలు ఇలాంటి ఎవరు చేయొద్దు. మేము మా కమ్యూనిటీని కూడా అంటున్నామండి, ఇలాంటి ఎవ్వరూ చేయొద్దు. మీ దృష్టిలో భిక్షాటన అంటే ఏంటి? భిక్షాటన అంటే అడుక్కోవడం అంటే అడుక్కోవడం అంటే ఇప్పుడు సహజంగా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నాకు ఎలాంటి వృత్తి లేదు, నాకు ఇదే భిక్షాటన అనే వృత్తి అనుకోండి. మీ దగ్గరకు వచ్చిన డబ్బులు అడిగినా మీరు నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి అన్నారు, 10 రూపాయలు తీసుకొని వెళ్ళడం భిక్షాటన, లేకపోతే నాకు 20 కావాలని చెప్పి కూర్చోవడం భిక్ష? ఇప్పుడు మీరు మళ్ళీ దీంట్లో భిక్షాటన అనేదానే ఒక కల్చర్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది మాది. వ్యవస్థ ప్రకారంగా ఇది మొదటి నుంచి మాకు ఆడి పాడి ఇళ్లలో శుభకార్యాలకు పోయి మేము రోడ్డు మీద వెళ్ళి భిక్షాటన చేసుకోవడము అది కాదు మాది. మా కల్చర్, మా పద్ధతి ప్రకారం ఇలాంటి శుభకార్యాల దగ్గరికి వెళ్తాము, వాళ్ళని ఆశీర్వదించమంటారు, వాళ్ళు ఆశీర్వదిస్తాము, వాళ్ళు ఇచ్చింది తీసుకొస్తాము. 5, 10 ఇస్తారా, 1000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకు మేము బ్రతిలాడే విధానము, మేము అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇచ్చేస్తారు, తీసుకొచ్చి ఇది ఉంది. కాకపోతే మీరు అంటున్నారు మీరు డిమాండ్ చేయడం అనేది, మేము ఎక్కడంటే డిమాండ్ చేయడం అనేది ఎవ్వరి మీద చేయకూడదు, ఎక్కడ చేయకూడదు, ఎవరు చేయకూడదు. మనం ఇప్పుడు ఈ వీడియోలో మీరు ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డిమాండ్ చేయమని ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ అడుగుతున్నా, ఈ వీడియోలో మీరు ఎంత ఇస్తే అంత తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి, ప్రతిజ్ఞ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వేదాంత్ ఒక మాట చెప్పాలా, మేము డిమాండ్ చెయ్యము అనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇంతే కావాలి డబ్బులు అని చెప్పడానికి డిమాండ్ చెయ్యము. వేదాంత్ డిమాండ్ వేరు, అడగడం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిమాండ్ వేరు. డిమాండ్ అనేది నేను బలవంతంగా గుంజుకోవడమో చేయడమో చేస్తే అది డిమాండ్ అన్నట్టు. నేను అడగడం వేరు, నేను అడుగుతాను. బ్రతిమిలాడుతాము, అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తాము, లేదా నవ్విస్తాము, కవ్విస్తాము, ఇంకేమన్నా అడుగుతారండి. నీకు నచ్చితే అమ్మాయి ఇది ఉంది తీసుకెళ్ళి, నువ్వు ఎంత మాట్లాడే ఇది తీసుకోవాలి, నేను నా మాట బాగుండేది ఉంటే నా సరే అమ్మ తీసుకోపో, అది ఉంది కదా. మీరు డబ్బులు వేదాంత్ ఒక మాట చెప్పాలా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఏంటంటే భిక్షాటన అని అంటున్నారు. మొదటి నుంచి కూడా మా పరంపరలో ఒక బదాయి అని మమ్మల్ని వెళ్తే అర్ధనారీశ్వరుగా భావించి, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనే పిలుపు అనేది కాలం అనేది వచ్చింది కాబట్టి చాలా మంది ఎడ్యుకేషన్ అయిపోయారు, ఈ సోషల్ మీడియా అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది మనకు లైలా గారు చెప్పినట్టుగా 2014లో మాకు థర్డ్ జెండర్ అనే కాలం అనేది మాకు ఒకటి ఇచ్చారు. కానీ ఎక్కడ ఇంకా అమలు జరగలేదు. కానీ మేము చెప్పుకుంటున్నాము థర్డ్ జెండర్ అనేది ఇది మొదటి నుంచే ఉంది, చరిత్ర ఉన్నప్పటి నుంచి ఉంది. ఎక్కడ మేము అడుక్కోవడం అనేది మీరు భిక్షాటన అనకండి మమ్మల్ని. ఎందుకంటే మేము ఒక గృహప్రవేశం జరిగినప్పుడు మేము పోయినప్పుడు మమ్మల్ని ఒక అర్ధనారీశ్వరులా ఆహ్వానిస్తారు, ఇంతకాలంగా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అంటే మీరు వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి అడుక్కుంటున్నారు చేస్తున్నారు అని అంటే, ఒక గృహప్రవేశానికి వేరే ఒక అబ్బాయో ఒక అమ్మాయో వెళ్ళి అడుక్కోలేదు కదా. కొని మేము ఒక అర్ధనారీశ్వరులో మాకు ఇవ్వండి మీరు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు అడగలేరు కదా. అడగలుగుతారా? అది మాలాంటి వాళ్ళు ఈ వేషధారణ మేము కట్టుకున్నాము, ఇది మా పరంపరగా ఉంది, చరిత్ర నుంచి ఉంది మా పుట్టుక అనేది. మేము ట్రాన్స్జెండర్స్ గా మేము ఒక గురువు స్థానంలో ఉన్న వాళ్ళం కూడా మా పిల్లలందరికీ కూడా ఒక శిక్షణ ఇస్తాము. బిడ్డ ఇంత అయితేనే తీసుకోండి, డిమాండ్ చెయ్యొద్దు అని మేము కూడా చెప్తాము. ఎవరు ఏకదమ్నే బట్టలు అయితే చెప్పరు. బట్టలు ఎలా పడతారా, చల్ నువ్వు నాకు ఇంతే ఇవ్వాలి ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు అందరు గారు. నేను అదే అలాంటి వాళ్ళకు అనట్లేదు, అందుకే అంటున్నాను మీకు. అయితే మీరు ఇందాక మాట్లాడినట్టు పరంపర అంటే కొన్ని సంవత్సరాల నుండి మీ పెద్దల నుంచి కామన్ గా ఎక్కడన్నా గృహప్రవేశాలు జరిగినా, మంచి ఏ శుభకార్యం ఏం జరిగినా వెళ్ళంగానే అరే మన ఇంటికి వచ్చింది అన్నప్పుడు అప్పుడు కేవలం డబ్బే కాదు, బియ్యము ఇచ్చిర్రు, ఆలుగడ్డలు ఇచ్చిర్రు, ఉల్లిగడ్డలు ఇచ్చిర్రు, బట్టలు ఇచ్చిర్రు. ఏమి ఇచ్చినా కూడా అయ్యో ఇచ్చిర్రు కదా అని చెప్పి స్వీకరించిర్రు, దీవెని చేసిర్రు, మంచిగా ఉండని చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవనేదే పంచాయతీ. అండ్ ఇంకొక మాట, అప్పటి కాలంలో
ఒక మనిషి ఇంటి ముందుకు వచ్చి అంటే ఒక ట్రాన్స్జెండర్ మీరు అన్నట్టుగా అర్ధనారి ఇంటి ముందుకు వచ్చి చేతి చాపితే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలన్నది కూడా పరంపరనే. కానీ ఇప్పటి కాలంలో ఏతిస్టులు పెరిగిరండి, నమ్మకాలు లేవు. అవును మేము దేవుణ్ణి నమ్మము, మేము ఇట్లాంటివి నమ్మము అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు డబ్బులు అడిగితే వాళ్ళ కోపమే వస్తుంది కదా అనేది నాకు. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అవి మీ దృష్టికి రాలేదు. అంటే అట్లానే ఇప్పుడు ఏదో కొట్టిన వాళ్ళని మేము అనట్లేము, కానీ మా వాళ్ళు దెబ్బలు పడి నమ్మకుంటా ఉండి ఆడిదాకా పోతేనే, అంటే ఇక్కడ మనము మతాల కులాలు తీయం కానీ కొన్ని మతాల వాళ్ళు కొన్ని కులాల వాళ్ళు మమ్మల్ని అలా అరాస్ చేసి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, మమ్మల్ని కోసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఎక్కడ కూడా మేము బయటికి రావు. ఎందుకు రావంటే మేము చెప్పుకోలేదు, అవి రావు. మేము పోవడమే తప్పు కాబట్టి ఎద్దులైన కోణంలోనే మేము ఆలోచిస్తాం వేటిని కూడా. మీరు అన్నట్టు ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో మేము అలా వదిలేసి వచ్చేటి కోకొల్లండి. ప్రతి ఒక్కరు ఇస్తారా? ఇస్తే అదే హైదరాబాద్లో ఎన్ని రోజుకి ఎన్ని అపార్ట్మెంట్లు అవుతాయండి, ఎన్ని బిల్డింగ్లు అవుతాయి, ఎంత డబ్బు రావాలి, అదంతా జరుగుతుందా? వదిలేస్తూనే ఉన్నాము. అడగవలసిన కాడిని అడుగుతున్నాము. ఆ అడిగే క్రమంలో కొంతమంది చేసిన ఈ పని అందరికీ వచ్చి మీరనడం కాదు, మేమే సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. అసలు ఏంది మాకు, మేము ఇప్పుడు దారింటే పోతుంటే మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి ఏడుస్తుందంటే ఇలా అడుక్కోవడానికి పోతే అమ్మాయికి ఎదురైన కాదు, ఏడవడం అవసరమే లేదు. ఎందుకంటే కూలి పని చేసి కూడా బతకొచ్చు కదా. కూలి నువ్వు ఇయ్యలేవు కదా. నిలబడతాం మేము, రండి వీడియో చేయండి. మేము అడ్డ మీద నిలబడతాం, లేవాలంటే మీదకి మేము వచ్చి నిలబడతాం, మీరు వీడియో చేయండి. వేదాంత్ ఒక మాట చెప్పాలా మీకు? మీరు అన్నారు మీరు చెప్పిస్తారా, నాకు తగులుతుందా, నా మీడియా నాశనం కావాలని మీరు చెప్పించండి అని మీరు అన్నారు. సొసైటీ అంతా కూడా ఎప్పటి నుంచో మీరు అన్నట్టే పరంపర నుంచి కూడా ఈ ట్రాన్స్జెండర్ కు ఈ సొసైటీ వీళ్ళతో మాట పడకూడదు అని సొసైటీ ఎందుకు నమ్ముతుందండి? తప్పు మాట అండి. దేశం మొత్తంలో కూడా విదేశాలలో కూడా ఈ రోజు ట్రాన్స్జెండర్ దైవం అనేది మనకు కనబడదు. ఈ కలియుగంలో దైవం కనబడదు. ట్రాన్స్జెండర్లే దైవంగా భావించే వాళ్ళు లేరా? ఉన్నారా సొసైటీలో? లేరా? నేను లేరు అన్నానంటే ఉన్నారు కూడా కదా. అంటే రెండు ఉన్నాయి అంటున్నా. మొత్తం అసలు నన్ను చెప్పించండి మీ వల్ల ఏమైతుంది ఆ మాట ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ వచ్చి ఫస్ట్ నోట్లకి వెళ్ళి ఏం మాట్లాడతారు, ఫస్ట్ డబ్బులు అడుగుతారు. నెక్స్ట్ ఇవ్వకపోతే మా నోట్ల నుంచి ఎందుకు మాటలు పడతావమ్మా ఇవి కదా అంటే, సరే అమ్మో 100 రూపాయల ఏమొస్తున్నాయి 100 రూపాయలకు ఏడబెట్టుకోవాలి 100 రూపాయలు చెల్లి ఈ పైసలి 500 ఇట్లా మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళకన్నా నేను ఏమన్నా, మీరు చెప్పించినంత మాత్రాన, మీరు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన అది బలంగా పెట్టుకొని మేము దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం ఇక మించి ఒప్పుకోలేదు లేదు అన్న. మీకు మళ్ళీ నేను అదే ఆ వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ అంటున్నాను, మేము శాపనార్థాలు పెడితే మీకు 100% మీరు ఏదో అయిపోతారని మేము ఎక్కడంలే. ఎదుటి వాళ్ళ నమ్మకం అంటే మేము ఒక అర్ధనారీశ్వర్ లాగా ఉన్నాము, వీళ్ళ లైఫ్ అనేది ఇది అని. అంటే ఇది ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు వస్తున్నా. మీరు అన్నారు కదా ఇండియా లెవెల్లో ఆ నార్త్ స్టేట్స్ అన్ని కూడా ఆ రకమైన గౌరవాన్ని మాకు ఇస్తూ ఆ మాటలన్నీ వాళ్ళు చేశారు కాబట్టి అది మేము దాన్ని ఆస్వాదం అంటే వాళ్ళ తర్వాత మేము వచ్చినాం కాబట్టి అది పబ్లిక్ లోకి అలా వెళ్ళింది. మేము అలాగే అంటున్నాం. మీరు గారు లైలా గారు ఆరెంజ్ మీరు గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాకపోవచ్చేమో, కానీ అడిగే వాళ్ళు దౌర్జన్యం చేసే వాళ్ళు అలానే చేస్తున్నారు. ఆ రోజు సదానందం గారికి కూడా జరిగింది ఇదే. సదానందం గారికి డైరెక్ట్ గా ఇదే అన్నారు, నీ బిడ్డే కదా. మేము దాన్ని ఖండించట్లేదు కదా, దాన్ని ఖండించుకుంటున్నామా? ఎవరైనా ట్రాన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరినైతే అనవసరంగా మనం ఇబ్బంది పెడతామో వాళ్ళ మనసు బాధపడి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడితే అది ఆడోళ్ళన్నా తగులుతాయి, అన్యాయం చేసేటోడికి మగోళ్ళన్నా తగులుతాయి, ఈవెన్ మేమన్నా తగులుతాయి. మీరు అన్న దాంట్లో మీరు చేసిన ఇంటర్వ్యూలలో తప్పు చేసినోడికి అది 100 రెట్లు కాదు 100% వాడికి అది తగలని. కానీ దాన్ని అలా చెయ్యకుండా కామన్గా బతికే వాళ్ళ మధ్యన అది ఎఫెక్ట్ పడ్డప్పుడు వాళ్ళ మనసు బాధపడి ఏమన్నా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా తగులుతుంది. అది ఎవరికైనా తగులుతుంది. అది ఈవెన్ మీరని కాదు, మేమని కాదు, ఎవరికైనా తగులుతుంది. అదే విధంగా అప్పో సొప్పో చేసి పెళ్లిళ్ళు చేసుకున్న తండ్రి దగ్గరకు వచ్చి నీ బిడ్డ పెళ్లి కదా అంటే, లేదు మేము అప్పు చేసుకుని వచ్చినామని చెప్తే వినకుండా లంగలు లేపి ఫంక్షన్ నాశనం చేసిరా వాళ్ళకు తగులుతాయి, మాకు కూడా తగులుతాయి. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన సదానందానికి జరిగింది అది మేము తప్పుగానే అంటున్నాము. దాన్ని అసలు మేము యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఆ విషయాన్ని ఒప్పుకోము కూడా. కానీ
మీరు అనే పదాన్ని ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇప్పుడు చెప్పింది కదా తను కూడా అందరం అనుభవించవలసి వచ్చింది. మీరు అదే విధంగా ఆ తప్పు చేసిన వాళ్ళని కూడా నిలదీసి అక్కడ కూర్చోబెట్టి ఆయనతో ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడలేకపోయారు ఎందుకని? ఎక్కడికి నేను ఎవరైతే అక్కడ ఇప్పుడు ఆయనైతే మీరు ఎట్లాగా పిలిచారో సేమ్ ఆమె కూడా అక్కడే పిలిచి మీరు అదే ఇంటర్వ్యూ ఇయ్యని ఉంటారు. అసలు నిలదీసే వాళ్ళు కదండి, నిజంగా నిలదీసే వాళ్ళు ఇప్పుడు విషయంలో అట్లా కాదండి. వీళ్ళ వరకు నా వరకు అప్రోచ్ అయ్యగలిగారు కాబట్టి వరంగల్ వరకు రాగలిగినాం. అక్కడ వరకు వెళ్ళడం ఇంత పెద్ద కథ అండి. వేదాంత్ గారు మేము ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందంటే ఇక్కడ ఏదో వ్యక్తిగతంగా లైలా బతకలేక కాదు, స్నేహ బతకలేక కాదు, ఇంకొంతమంది బతకలేక కాదు, కానీ మేము ఈ కల్చర్ లో ముందు నుంచి ఉన్నాము. ఇక్కడ ఉన్న సాధక బాధలు, కష్టాలు, పిల్లలు మంచిగా బతికే వాళ్ళు చెడు ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి ఈ టైంలో మేము ఈ ఒక్క ఇష్యూనే కాదు, ఏ ఇష్యూ వచ్చినా మేము మాట్లాడగలుగుతాం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మాట్లాడవలసిన స్థానంలో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటున్నాం, మీరు అనడంలో ఎవరైతే అది చేశారో దాన్ని మేము అలా చేసిన వాళ్ళే కాదు, అలాంటి చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మీరు అనడంలో మేము ఎక్కడ తప్పు పట్టడం లేదు. వాళ్ళు నాశనాలు అయిపోతే మేము ఇంకా మంచి మా దాంట్లో ఒక చెడ్డపోడు పోయిందని ఫీల్ అవుతాం. కానీ దయచేసి మేము అడిగేది ఏంటంటే ప్రతి దాన్ని జనరలైజ్ చేయకండి. ఎందుకంటే చాలా మైనారిటీ గ్రూప్ అండి. ఇప్పుడిప్పుడే మీరు అన్నారు కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది. ఈ టైంలో కూడా ఇలాంటివి జరిగితే ఇలాంటివి అయితే ఇప్పుడు మంచోళ్ళు అదే కట్టెగట్టేసి చెడ్డోన్ని అదే కట్టెగట్టేస్తే సేమ్ పనిష్మెంట్ అవుతుంది. మమ్మల్ని ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు కుటుంబాలు కొందరు రమ్మంటున్నారు, కొంత కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొంత సొసైటీ ఒక రకంగా చూస్తుంది, ప్రభుత్వాలు కొంచెం పట్టించుకుంటున్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని మళ్ళీ ఇలా పోయింది అనుకోండి, అందరిని అదే కోణంలో చూస్తే మళ్ళీ మా స్థానం ఏంటని మా బాధ. ఖచ్చితంగా లైలా గారు మీరు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా పాయింట్ ఉంది. మీరు అంటున్నది ఏంటంటే అందరు అట్లా లేరు, చేసిన వాళ్ళ వల్ల చేయని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, రైట్? అదొకటే కారణానికి ఖచ్చితంగా ఈరోజు మీ బాధను కూడా వేదాంత్ మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నిన్న మీరు వీడియోలో మాట్లాడారు, ఒక అబ్బాయి ఏదో మీరు మీ గ్రూప్లో నుంచే మాట్లాడారు, ఒక అబ్బాయి ఒక లైంగిక దాడి చేసి అమ్మాయి పైన అటెంప్ట్ చేసిండు అన్నప్పుడు అబ్బాయిలు అందరూ ఇంతే అని చెప్తే ఎట్లుంటుందండి మీకు అని నన్ను ప్రశ్నించారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ లో తప్పు జరిగినప్పుడు వాయిస్ రేజ్ చేస్తే నువ్వు చేస్తుంది తప్పు, ఇట్లా చేస్తే మంచిగా ఉండదు అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడరు? మీలో ఎంతసేపటికి కప్పుతూ వచ్చిరు కాబట్టి ఈరోజు ఇంతమంది గొంతులకు అవకాశాలు ఇచ్చారు మాట్లాడడానికి. తప్పును అస్సలు కప్పట్లేము. మీరు మళ్ళీ ఇంతకు ముందే చెప్పాను, మాకు ఒక సిస్టమ్ ఉంది. మీరు అన్నంత ఈజీగా ఒక తప్పును మేము ఎక్కడ సపోర్ట్ చేయము, వెనకేసుకురాము, అలాంటి వాళ్ళని మేము ఉంచాం. మీకు తెలుసు అలాంటి జరిగిన సంఘటనలు మా దృష్టికి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మాకు అసలు లీగల్ గా చూస్తే అది నేరం. మేము చేసే అంటే కొన్ని మేము తీసుకునే పనిష్మెంట్లు అది చట్ట పరిధిలోకి వెళ్ళి కనుక చూస్తే అది చట్ట పరిధిలో మళ్ళీ అదొక నేరం, మానవ హక్కుల ఉల్లంఘన అవి అంటారు. కానీ మేము బ్రతకాలి, మేము పద్ధతిగా సొసైటీకి మమ్మల్ని చూడాలనుకుంటే ఈ కండిషన్లు తప్పవని పెట్టుకొని అలాంటి పనిష్మెంట్లు ఇస్తూనే ఉన్నాం. మరి హైదరాబాద్ లో ఏం మాఫియా జరుగుతుంది? హైదరాబాద్ లో ఎందుకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? గురువులు కూడా ఏమంటారు కరప్ట్ అయిపోయారా? అంటే ఈసారి ఇప్పుడు మేము చెప్పాం కదా, ఎవరికైతే కడుపు నొప్పి ఉంటుందో వాళ్ళకు ఆ బాధ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మా ఇక్కడ విలేజ్ జిల్లా వైజ్ గా ఉన్న వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడ్డది కాబట్టే ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము కూడా ఇక్కడ కూర్చున్నాము. అంతేనా? మా కడుపు నొప్పి ఉంది, మా అందరి బాధ అది. అక్కడ కూడా మీరు అక్కడ ప్రశ్నించండి, అక్కడ ఉన్న వాళ్ళని కూడా. ఆడ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఆ మంచి వాళ్ళని పిలవండి, అడగండి. అక్కడ వరంగల్ దాకా మమ్మల్ని పిలిచారు, పలానా లైలా మేడం, పలానా రంజిత మేడమో, స్నేహం మేడమో, ఇట్లా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని పిలిచారు. అట్లా మీరెందుకు స్పందించట్లేదని అడగండి. మీరు ఇంతగా ట్రాన్స్జెండర్ అందరి గురించి వ్యవస్థ గురించే మీరు మాట్లాడగలిగారు కదా. అక్కడ దగ్గరలో మీకు అందుబాటులో ఉన్నారు, మీకు చాలా మంది స్నేహపూర్వకంగా ఉండొచ్చు, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీకు అక్కడ. వాళ్ళని కూడా మీరు ఎందుకు పిలవలేదు? అక్కడ వాళ్ళని కూడా మాట్లాడుకుంటా వణుకుతున్నారు. ఏమని? ట్రాన్స్జెండర్లల్లా చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, మేము బయటకు వచ్చి చెప్తే అందరు కలిసి మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మేము బయటికి రాలేము, నీ వాయిస్ అయి మేము ఉండాలి వేదాంత్ అని చెప్పి లాస్ట్ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి మాట వేదాంతది కాదు. అందులో కొంతమంది ట్రాన్స్జెండర్ మాటలు కూడా ఉన్నాయి. పాపం వాళ్ళు చెప్పలేక నా నోటి నుంచి చెప్పి ఒకటి అంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా హైదరాబాద్ లో కూడా దీన్ని ఎందుకు ఖండించట్లేరు అంటే హైదరాబాద్ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. మాకు నేను ఒక గ్రూపే ఉందండి, డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసిన ఒక గ్రూప్ ఉంది, క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఇజ్రాస్ అని. ఆ గ్రూప్ లో హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్సిడెంట్ జరిగిన రోజు నుండి ఇలాంటి వాళ్ళు చేస్తే ఏంటిది, దీనికోసం ఏం చేయాలి, మన కండిషన్లన్నీ బ్రేక్ చేశారు,
మనం పెట్టుకున్న కండిషన్లని బ్రేక్ చేశారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ వెంటనే యాక్షన్ తీసుకుందామని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు. ఆఫీస్లో మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాం సార్, ఈ కండిషన్లు కొంతమంది బ్రేక్ చేస్తున్నారు, అలాంటి మీద ఇంకా మేము కఠినమైన కండిషన్లు పెట్టాలనుకుంటున్నాం, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము ఇంతకుముందు కండిషన్లు పెట్టుకున్నప్పుడు కొంచెం లీగల్గా అది ప్రాబ్లం అయిద్దని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేశారు. కాబట్టి మీరు ఆపిన దానికి కారణాలు ఇప్పుడు కనపడుతున్నాయి, ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి స్పేస్ ఇవ్వండి, మేము మాట్లాడాలి అని అందరితో ఓపెన్ గా మాట్లాడకపోయినా డిస్కషన్ జరుగుతుందండి, లీగల్ గా జరుగుతుంది. లీగల్ గా పోదామని ప్రొసీడ్ అయ్యాము. ట్రాన్స్జెండర్స్ ఫ్రీ మనీకి అలవాటు అయ్యారు అని ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ కి 2500 లైక్స్ వచ్చినాయి. ఆ మాటకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారండి? ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక మొగోడు కొంచెం ఏదో ఫీలింగ్ మారంగానే ఈ చదువు సంధ్య ఈ అన్ని పంచాయతీలు ఎందుకు రవే, చీర కట్టుకుంటే పైసలు వస్తాయి అన్న ఆలోచనకు వచ్చి ట్రాన్స్జెండర్గా మారుతున్నాడు. అంటే కేవలం వాని జెండర్ మార్చుకోవడానికి ఒకే ఒక్క కారణం కాదు, పుణ్యానికి పైసలు వస్తాయి అనే కారణంతో కూడా ఈజీగా ట్రాన్స్జెండర్గా మారడానికి ఆసక్తి చూపిస్తుంది యువత. అంటే మీరేమంటారు? ట్రాన్స్జెండర్స్ అందరూ ఫ్రీ మనీకి ఎవరు అలవాటు పడతలేరండి. మంచి మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు వదులుకొని ట్రాన్స్జెండర్గా మారి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు అన్నారు కదా ఎవరో ఎక్కడో ఏదో రాదు కాబట్టి ఈజీ మనీ వచ్చేటోళ్ళు ఉంటే ఉండొచ్చు, అది వాళ్ళ థాట్. నేను ఏమన్నాను, అదర్ స్టేట్స్ నుంచి కొంతమంది లేదా వేరు ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఏదో పని చేస్తున్నామని ఏమో చెప్తున్నామని వచ్చి ఇక్కడికి వచ్చి అదే ట్రాన్స్జెండర్గా వాళ్ళ క్రాస్ డ్రెస్సర్స్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళ మనసే మగపిల్లలు కాదు, వాళ్ళేం డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే వాళ్ళ ఊర్లల్లో వాళ్ళ ప్రాంతాలల్లో వాళ్ళు అదే ట్రాన్స్గా తిరగడానికి అవకాశం దొరకక, అంటే ఉంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, సొసైటీ అనేది చిన్న ఏమో చేస్తుందన్న కోణంలో వచ్చి వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు డబ్బే ముఖ్యం అనుకొని బ్రతికే వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ ఉండొచ్చు పర్సంటేజ్. ఇప్పుడు అందరు అంటున్నారు కదా సొసైటీలో 100% ఇది లేదని మేము చెప్పాము, కొంతమంది ఉన్నారు. కానీ 100% ఈజీ మనకి అలవాటు పడైతే బతుకుతున్నాం. మేము చెప్తున్నాం కదండి, మా బ్రతుకులల్లా మార్పు తీసుకొచ్చే పని ఇక్కడ మేము ఈవెన్ కమ్యూనిటీ టాయిలెట్స్ కేర్ టేకర్ అంటే బాత్రూమ్లు కడిగే పని చేయడానికి కూడా ఇష్టపడుతున్నాము. అంటే మేమేం డబ్బేం పెద్దగా అక్కడ గొప్పగా రాదు కదండి, విలువ దొరికితే చాలు అనుకునే వాళ్ళం కూడా ఉన్నాము, విలువగా బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకు అవకాశం లేక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా మీ ద్వారా అంటే మీలాంటి మీడియా ద్వారా లేదా కొంతమంది మేధావుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కనుక ఇంకా మా మీద అవగాహన వచ్చి మాకు మంచి మంచి అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మీరు అలా మాట్లాడే రోజులు కానీ మేము ఇలా సమాధానాలు చెప్పుకునే రోజులు ఉండవేమో అని మేము అనుకుంటున్నాం, ఉండకూడదని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా రేపు పొద్దున ఇఫ్ ఇన్ కేస్ ఒక ట్రాన్స్జెండర్ తన ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ తల్లిదండ్రులకు మా తరపున ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇవ్వడానికి కూడా వేదాంత మీడియా సిద్ధంగానే ఉంది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు కూడా మనుషులే, చదువుపించి మంచి స్థాయికి తీసుకెళ్ళి అట్లీస్ట్ వాళ్ళ కమ్యూనిటీలో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా తినను ఏమంటారు తీర్చిదిద్దండి అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వేదాంత్. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తాండ్రు, మీరు ఇలా అది చేస్తాండ్రు, మీరు ఇలా డిమాండ్ చేస్తారు, మిమ్మల్ని భిక్షాటని అంటున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆవేదన ఉంది. మేమందరం అసలు ఎందుకు భిక్షాటన చేస్తున్నాము, మేము ఎందుకు ఇలా అవేయాము, మా మనసులో పేరెంట్స్ దూరమై ఎంత బాధలు పడుతున్నాం అనేది ఎవరికి అర్థం కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగితే అందరిని తీసుకొచ్చి ఇలా చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఏడ్చింది, ఇప్పుడు ఆ అమ్మాయి మనోవేదన అక్కడ అంత బాధపడింది అక్కడ. అంటే ఇక్కడ మేమేదో కావాలని చెప్పేసి భిక్షాటన దగ్గరికి వెళ్ళి గుంజుకొచ్చు కాదండి. ఇక్కడ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒకడు వచ్చేసేమో 10 రూపాయలు నువ్వు ఎన్నో కదా, అదే వాళ్ళు 20 ఎందుకు అడుగుతారని చెప్పేసి అన్నారు కదా, అదే 20 రూపాయలు అడగడం కోసం వాడు మమ్మల్ని అనే మాటలు మాత్రం ఎవరు కూడా బయట చెప్పరు. ఒకడు అంటాడు మమ్మల్ని కొంచెం కిందికంటే ఇంకో 20 ఎక్కువిస్తా అని చెప్పేసి అంటాడు. ఒకడు అదే ఫంక్షన్లో అదే శుభకార్యాలకు మేము వెళ్ళిన దాంట్లో కూడా ఎవరు సార్ నీకు, ఎవరు అంకుల్ నీకు, ఎవరు బాబాయ్ నీకు, బావాని పిలిస్తే ఏమైతుంది నీకు, నీకు ఎట్లా మామయ్య అవుతా, నీకు ఎట్లా సార్ని అయితే నీకు బావాని పిలువ అన్న సందర్భాలు లేవా? అవి ఎక్కడ మేము చెప్పాము, ఎందుకంటే అడుక్కున్న చోట పలు రకాల మాటలు వస్తాయండి. అవన్నీ కూడా మేము ఏమనుకుంటామంటే అడుక్కుని ఆడిస్తాము, పాడిస్తాము, అదే శుభకార్యాలలో మాతో డాన్సులు వేయించుకుంటారు, డబ్బులు ఇస్తారు మాకు. అదే శుభకార్యాలు పిలిపించుకొని మీరు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్పేసి అంటారు, మాతో ఆడిస్తారు. మరి అప్పుడు తప్పని ఇక్కడ ఇక్కడ ట్రోల్ చేసి చెప్పలేదే, ఇట్లా డాన్స్ చేయకూడదు మీరు ఇక్కడ ఇట్లాంటి చేయకూడదు ఎవరు చెప్పలేదు అక్కడ. అదే పిలిపి జనంలోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు కామెంట్లో ఇంతమంది ఇలా పెట్టారని చెప్పేసి అందరు కదా, అందులో ఏ ఒక్కడు మమ్మల్ని అలా పిలవమని చెప్పని లేదా బావా అని. ఇలా పిలిచే వాళ్ళు మాత్రం మమ్మల్ని అనేవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మమ్మల్ని వెలివేస్తారు, తిడతారు, రకరకాలుగా మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళు ఇలా మా మీద చేస్తే మేము నవ్వుతే మేము వాళ్ళకు మంచోళ్ళము,
తీయమంటే చెడ్డోళ్ళము. అలాంటి ఎక్కువ సందర్భాలు ఉంటాయి. మేము భరిస్తున్నామా, ఓపిక పడుతున్నామా, ఏం చేస్తున్నామో అది మా అంతరాత్మలకు తెలుసు. ఎవరైనా సరే, ఎవరమైనా కావాలని నడి రోడ్డు మీద 10 మందితో చేయించుకొని వాళ్ళమ్ముకొని బతకాలని ఎవరం కోరుకోము. అందరి ముందు చేయి దాచి అందరితో మాటలు పడి అడుక్కోవాలని ఎవ్వరము కోరుకోము. ఆ డబ్బు వస్తే ఎంత రాకుంటే ఎంత అనుకునే వాళ్ళు ఉన్నారు సార్. 1000 వచ్చా వస్తాయని మీరు అంటున్నారు కదా, 1000 సంపాదించిన వాళ్ళు అయితే అందరు బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయండి? మా బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఎట్లున్నాయి, ఎలా ఉన్నాయి మీకు తెలియదు. అవి మీకు తెలియదండి. మా బతుకులు మేము ఇంటికి మీకు కనపడే, బయటకు కనపడే వాళ్ళమే మీకు కనబడుతున్నాము. మాకు కనబడడానికి మా వెనకాల మాకు ఎంత కష్టం ఉందో మీకు తెలవట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మేము అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి మేము ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. ఒక్క నిమిషం అమ్మా. హలో అమ్మా, నాకు నువ్వు వాట్సాప్ లో మెసేజ్ చేసినావు కదమ్మా, వాలంటీరా? అదే పోలీస్ వారు. నేను వేదాంత్ మాట్లాడుతున్నామ్మా. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. అయితే ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా మీరు? నేను ఇక్కడ మన సంతోష్ నగర్ ఐడియా ఉందన్న? ఉందమ్మా. సంతోష్ నగర్ ట్రాఫిక్ ప్లేస్ లో చేస్తున్నా అన్న. నేను మాట్లాడిన దాంట్లో ఒక ట్రాన్స్జెండర్ గా మీరు చెప్పండి అమ్మా, నేను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందమ్మా? అన్నయ్య, యాక్చువల్లీ అది తప్పు అని ఎవరు అనొద్దు, ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ ని మీరు క్వశ్చన్ చేశారు అంతే. అందులో ఏ ట్రాన్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసి మీరు అనలేదు. అక్కడ సంఘటనను బేస్ చేసుకొని ఇట్లా అట్లా చేయడం కరెక్టా కాదా అనేది మీరు జస్ట్ ఓన్లీ క్వశ్చన్ చేశారు అంతే. ఎవరిని మీరు కించపరిచినట్టు మాట్లాడలేదు కదా. మీరు వర్క్ చేసేటప్పుడు, మీరు పోలీస్ వాలంటీర్ గా ఉన్నప్పుడు మీరు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయమ్మా ఇట్లా ట్రాన్స్జెండర్స్ కొంచెం ఇట్లా? చాలా ఉన్నాయండి. అంటే కొంతమంది డిస్క్రిమినేషన్ చేయడం పబ్లిక్, చాలా మంది. నేను అంటే మా డ్యూటీ ఎలా ఉంటదంటే మార్నింగ్ 7:30 to ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. అయితే మేము ఎక్కడైతే సిగ్నల్ దగ్గర ఉంటామో అక్కడ మేము మా డ్యూటీ ఎక్కువ సిగ్నల్ పడితే, రెడ్ సిగ్నల్ పడితే ఆపడము, ఫొటోస్ కొట్టడం. ఇట్లా ఫొటోస్ కొడుతుంటే మగవాళ్ళు ఎట్లా అంటే ఏ మాడగాడు, ఏ చెక్కగాడు అని చెప్పేసి ఫోటో తీస్తుంటే కూడా చాలా మంది ప్రైవేట్ పార్ట్ చూపించే అంత డిస్క్రిమినేషన్ కి నేను గురైనా అన్న. ఆ క్షణం నాకు కొంచెం బాధ అనిపించింది. కొంతమంది నీ అమ్మని దేనికి తీసిన ఫొటోస్ అని తిట్టడము, అది ఇది అని చాలా మంది అన్నారు. బట్ అంత వరకు కాదు, 100% లో ఒక 10 members అంతే. మిగతా అందరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, సల్యూట్ చేయడం కొంచెం బాగుంది. అంటే మీరు ప్రతి విషయంలో కూడా, అంటే ఒక్క విషయమే కాదు మీరు క్వశ్చన్ చేసేది. మీరు ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ సిచ్యువేషన్ జరిగినా, అక్కడ ఏదైనా అన్యాయం జరిగి ఉంటే అక్కడ మీరు ఉంటారు. ఇక్కడ జరిగింది, ఇక్కడ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో తనకి తన పిల్లల్ని తిట్టడము, అది ట్రాన్స్ మెనక అది తప్పు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు భిక్షాటం చేసే ఉన్నాను అన్నయ్య. ఏదైనా సరే అమ్మ దేహి అని అడుక్కుంటే అది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు 20 రూపాయలు ఇచ్చే దగ్గర 200 ఇచ్చి దీవించమని అడిగే వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో. అట్లని చెప్పేసి పబ్లిక్ అందరు మంచి వాళ్ళే ఉన్నారు అంటే అందరూ పాజిటివ్ గా తీసుకుంటారు, లేదా నెగిటివ్ గా తీసుకుంటారు అంటే ఏం లేదు. అందరూ అన్ని విధాలుగా ఉన్నారు మైండ్ సెట్స్ లో. సో మనం ఏంటంటే మనం ఒక దగ్గరికి పోయినామా, అడుక్కున్నామా, సరే వాడు ఇచ్చేటోడు అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగినా ఓకే, అంత 10 రూపాయలు కాదు, ఒక 2-3 రూపాయలు అంటే అట్లా తీసుకొని దీవించి రావాలి. కానీ క్వశ్చన్ చేయడము, ఆర్గ్యుమెంట్ చేయడము, ఇట్లా రాతంతం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అన్నయ్య. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, ఓకేనా? డబ్బులు డిమాండ్ అయితే మీరు చెయ్యము, కాకపోతే ఇంత కాదు ఇంత ఇచ్చే ప్రయత్నం చెయ్యండి అంటే అడుగుతాం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చింది తీసుకొని వచ్చేస్తాం. అందరూ ఒప్పుకుంటారు సార్. కాళ్ళు పట్టుకొని బతులాడేటోళ్ళు కూడా ఉన్నారు. మీరని కాలర్ పట్టుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, కానీ కాళ్ళు పట్టుకొని బతులాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఈరోజు ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడ సార్ దగ్గరికి పోతే వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, అమ్మ మేము ఇంత కట్టుకున్నామని కాదు, మీరు ఎంత అడుగుతారో చెప్పారంటే, అమ్మ మీరు ఇష్టపూర్వకంగా ఏమి ఇద్దాం అనుకుంటారో నేను గిది ఇవ్వండి అని చెప్పేసి అంటే, అది కాదని చెప్పేసి తను నన్ను కూర్చోబెట్టి మమ్మల్ని ఇంత అని ఇచ్చిండు. ఇంత కాదు ఇంత అని నేను అడిగినప్పుడు, ఇంత కాదు ఇంత తీసుకోమన్నప్పుడు నేను తీసుకుంటే నాకు చీర జాకెట్ కూడా నా ఫోన్లో కూడా ఇప్పుడు ఉంది. చీర జాకెట్ పెట్టి బియ్యం ఇచ్చి ఒక ఆడపిల్లలాగా నన్ను పంపించిన అంటే మేము తీసుకోలేదు. ఇక్కడ మేము ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాం. ఏమైనా మేము డిమాండ్ ఎట్లయితుంది అక్కడ? కాదు కదా, ఫ్రాంక్ వేదాంత్, ఇక్కడ మీరు 1000 ఇస్తాను అనుకోండి ఒక దాత,
ఇంకొక 1000 ఇవ్వండి అయ్యా, ఇంకో మీద అనేవాళ్ళు కంపల్సరీ ఉంటాం. 1000 ఇవ్వగానే 1000 ఇలా తీసుకొని ఆశీర్వదించి అయితే రాము. 1000 ఇస్తానన్నోనికి ఇంకో 500 కలపండి సార్, ఇంకో 1000 కలపండి సార్, మేము మాకు అది కదా ఇది అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బతిలాడే వాళ్ళు ఉన్నారు, కాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటారు. అది కంపల్సరీ ఉంది, మేము లేదనే మాట చెప్పట్లేము. కానీ మీ డిమాండ్ అనే మాట లేదు. మీరు ఇంత ఇస్తేనే పోతాము, మీరు ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని మేము ఎక్కడ డిమాండ్ చెయ్యరు. చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇక అలాంటి వాళ్ళ వలన ఈ దరిద్రం వచ్చి మా కాడ కూసబడింది. మా వాళ్ళ అడగలేరు అడగతలేరు అనే మాట మేము ఎక్కడ అనట్లేము. దాత బతిలాడితే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడేమో, ఇంకో 1000 ఎక్కువ ఇస్తాడేమో అనుకొని బతిలాడి 10 నిమిషాలు ఆయనతో విసికించో బతిలాడో బామాడో ఆయన లాస్ట్కి ఆయన ఇంతే ఇస్తాంటే అంత పట్టుకొని వచ్చే రోజులు కూడా ఎక్కువ అవే ఉంటాయి మాకు. కొంతమంది ఏమో ఇచ్చేస్తారు, కరెక్టే అండి వేదాంత్ గారు. మీరు వాళ్ళు ఇచ్చినంత తీసుకొని వస్తే జరగదు కదా అంటున్నారు. ఇచ్చినంత తీసుకునే వాళ్ళల్లా ఈ మాటలు మాట్లాడి తీసుకునే వాళ్ళం ఉన్నాము, కాదని మేము అనట్లేదు. అలాంటివి జరుగుతున్నప్పుడు సైలెంట్ గా మీరు ఉన్నారు కాబట్టే, అలాంటి వాళ్ళను తరిమేయలేదు కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరిగింది. అందుకే ఈ రోజు నాలాంటి గొంతులకు అవకాశం దొరికింది. మీలాంటి గొంతులే ఆ రోజు గట్టిగా మాట్లాడి దీనిపైన చర్చలు పెట్టి ఈ రోజు హైదరాబాద్ లో ఇలాంటి గుంటనక్కలు ఏవైతున్నాయి కదా, ట్రాన్స్జెండర్లలో ఎవరెవరైతే ఇలాంటి వాళ్ళ వల్ల మీ అందరు పొట్టలు కూడా వలిగినాయి కదా, ఈ రోజు అలాంటి గుంటనక్కలకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి మీకు రాకపోయి ఉంటుండే కదా అనేది నా ఉద్దేశం. అలా రాకుండా ఉండేది. మీరు కూడా అలా మాట్లాడి కొంతమందికి మీరు మా మీద మాట్లాడే స్కోప్ కూడా ఇచ్చారు. అంటే మీరు కూడా కరెక్ట్ వర్షన్ లోనే తీసుకొని కరెక్ట్ పర్సన్ నే మీరు మాట్లాడి కరెక్ట్ పర్సన్ తప్పు చేసిన పర్సన్ గురించే మాట్లాడితే కామెంట్స్ మా అందరి మీద కూడా, అంటే అందరి నోర్లు లేచి మమ్మల్ని అందరిని తిట్టే వాళ్ళు కూడా కాదు. 1000 కామెంట్లు వస్తే 850 కామెంట్లు నా షాప్ కాడికి వచ్చి అదే చేసిరు, నా ఇంటి కాడికి వచ్చి అదే చేసిరు, నా దుకాణం కాడికి వచ్చి అందరి దగ్గర ఏమంటున్నా అండి మనకు ఒకటి పడ్డోడి మీద రాళ్ళు పడతాయని. సరే వేదాంత్ గారు, ఇప్పుడు ఇది మీ ఏరియానేనా? వరంగల్ మీ ఏరియా, ఇది లోకల్. చలో ఇప్పుడు మనం కలిసి ఒక 2-3 ఎంబడరా అంటే స్పై కెమెరా పెట్టుకొని షాప్లలో పోదాం. షాప్ లో ఏం మాట్లాడుతారో చూద్దాం. షాప్లలో పోయి ఎప్పుడే మాట్లాడుగుతా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్ ఇది లోకల్, ఇక్కడ నార్మల్ గానే జరుగుతుందట, నిజమేనా? మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టారా అని అడుగుతా. అడగండి. లంగలు లేపుతారా లేపరా? ఒక్క విషయం చెప్తా, మీరు లంగలు లేపే టాపిక్ మరీ మాట్లాడుతుంటే అది మాకు వల్గర్ గా అనిపిస్తుంది, వల్గర్ కనబడుతుంది. అంటే మీరు అలా మాట్లాడుతూ ఉంటే మాకు చాలా షేమ్ అనిపిస్తుంది. ఆ పదాలు మీరు వాడొచ్చో వాడకూడదో మీరే ఆలోచించుకోండి. కానీ కొన్ని సందర్భాలలో మా వాళ్ళు బట్టలు ఇప్పడానికి అనవసరంగా ఇప్పటిల గురించి నేను మాట్లాడతలేను. మా వాళ్ళు కొంతమంది బట్టలు ఇప్పుతారు లేదా ప్రైవేట్ పార్ట్స్ ఇలా చేస్తున్నారంటే మీకు కూడా తెలవాలి, చాలా మందికి తెలవాలి. మేము చాలా సందర్భాలలో చెప్పిన సందర్భమే, మమ్మల్ని చాలా మంది మీరు అసలేంటి, మీకేముంటాయి, మీరు అబ్బాయిలే, మీకు మాకేం తేడా, మీరేంది అని అలా రకరకాల ప్రశ్నలతో హింసించినప్పుడు చెప్పేంత సేపు ఓపిక పట్టి తర్వాత చేసేటి కూడా ఉన్నాయి. అన్నంత ఒకటి రెచ్చగొట్టినంత మాత్రాన మనము బజార్ పాలైతాం. అబ్బాయి అని మిమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు అబ్బాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తారా? మీకున్నాయి అని తీయేనా అని అడగాలంటే అంటే అడిగే సమాజాన్ని తప్పు కాదు, సమాజంది తప్పు 100 సార్లు ఇప్పటికీ చెప్పిన. ఒక ట్రాన్స్జెండర్కి అన్యాయం జరిగి వేదాంత్ మీడియా కడప దొక్కితే ఒక సిస్టర్ లాగా తన వెనుకున్న పరిస్థితులు ఉన్నాయి. మీ అస్సలు అనొచ్చో అనకూడదో మీ మీడియాలలో కూడా చాలా మంది బ్లాక్ మెయిలింగ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు తీసుకొని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మీ ఛానల్లో కూడా మీరు ఇంకో ఛానల్ గురించి చెప్పినాయి మేము కూడా చూసాము. ఒక స్వామీజీలను లక్షలు డిమాండ్ చేసి లక్షలు తీసుకొని వాళ్ళని ఏదో ప్రమోట్ చేద్దామని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగని అందరు అలా ఉన్నారా? అలా అనగలుగుతామా? అలా అని ఎవరైనా సొసైటీ అంటుందా? కానీ మరి మమ్మల్ని అంటున్నారు ఎందుకండి? నేను మిమ్మల్ని కూడా అనలే. నా వీడియోలో చాలా స్పష్టంగా చెప్పిన 50% మంచిగా ఉన్నారు అందరూ అన్న మాట ప్రతి చోట సమర్థించుకుంటలేం కానీ ప్రతి చోట. వేదాంత్ గారు ఒక మాట చెప్పాలా, మీరు 50-50 చేసింది ఓకే, అది వేరు. కానీ ఫస్ట్ మీరు ఏమన్నా చేసా, మీరు నిజమైన ఇజిడాలు అయితే మమ్మల్ని చెప్పించండి, అది ఒక పెద్ద ఎఫెక్ట్ పడింది. ఎవరెవరైతే నోటి బలం ఉందని చెప్పి గర్వంతో దౌర్జన్యం ఇప్పుడు చెప్తున్నా, అలాంటి మదం ఎక్కిన శాతాలు చేసి మేము పైసలు దాతల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యమే చేస్తారంటే మీరు ఎంత దూరం అన్నవ్వండి, నేను కూడా ఎంత దూరం రానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు మిమ్మల్ని చెప్పించారో చెప్పించలేదో చెప్పిస్తారో మాకు తెలియదు, కానీ మేము అవ్వని అనవసరంగా చెప్పించాం. నిజంగా మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్జెండర్లు ఎవరు అనవసరంగా పోయి ఎవరినో చెప్పిస్తే అందరు కామెంట్స్ వేస్తున్నారు. నా పర్సులో ఇప్పటికి ఒక 5 రూపాయల చిక్కు ఉంటుంది. 7 సంవత్సరాల కింద ఒక ట్రాన్స్జెండర్ మొక్కిచ్చిన చిక్క ఇప్పటికి ఉంటుంది. నమ్మను అని అనట్లేదు,
కానీ ఆ నమ్మకం పేరుతో దౌర్జన్యం చేస్తే ఊరుకోను అంటున్నాం. అవును, ఎవరు చెయ్యరండి దౌర్జన్యాలు, అస్తారు ఎవ్వరు చేయరు దౌర్జన్యాలు. నమ్మకం చేస్తా కాదు, కూడా ఈ రోజు వరంగల్లో కూర్చొని మేము ప్రశ్నించేది అదే, వేదాన్ని మీడియాని మేము ప్రశ్నించేది కూడా అదే. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే మీరు అని ఉండేది ఉంటే ఈ రోజు ట్రాన్స్జెండర్ అందరూ అన్ని జిల్లాల వారికి ఇంత ఎఫెక్ట్ పడేది కాదు కదా అనే క్వశ్చన్ మాది. హాయ్ అన్నయ్య, నా పేరు పూర్ణిమారెడ్డి. చెప్పండి. నేను ట్రాన్స్గా మారి 10 years అవుతుంది. అంటే నా సర్జరీ అయ్యి 10 years అవుతుంది. ఈవెన్ ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ మొహం చూడలేదు, నేను మా ఇంటి గడప కూడా తొక్కలేదు నేను ఇప్పటి వరకు కూడా. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను ఇక్కడికి. తర్వాత కొద్ది రోజులు భిక్షాటనే చేశాను నేను. తర్వాత మా గురువు స్నేహ గారు, అమ్మ లైలమ్మ గారు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య అన్నింది ఏమనంటే ఇట్లా భిక్షాటన వద్దు బిడ్డ, లైలమ్మ అన్నారు. నాకు ఇష్టం లేదు, డే 1 నుంచి కూడా నాకు భిక్షాటన అంటే అసలు ఇష్టం లేదు. నేను జాబ్ వదిలేసి మరీ వచ్చాను. ఫినో అని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నెట్వర్క్ ఆపరేషన్స్ అని మినీ ATMs, అది టెక్నికల్ ఇష్యూస్ ఉంటే నేను చూసేదాన్ని. అప్పుడు అప్ జాబ్ చేసేదాన్ని. డిస్క్రిమినేషన్ జరగడం వల్లనే నేను బయటకు వచ్చాను. తర్వాత నేను ఇంట్లో నేను చెప్పాను ఓపెన్ అయిన తర్వాత ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంట్లో కట్టుబట్టలతో బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు డే 1 నుంచి కూడా నాకు చెప్పాను కదా, నా డే 1 నుంచి కూడా నాకు బెగ్గింగ్ ఇష్టం లేదు. అమ్మ ఏమన్నారంటే ఆఫ్టర్ లాక్డౌన్ మాదే మోడర్న్ అవేర్నెస్ సొసైటీ ఉంది కదా, అందులో నేను 8500కి ORWగా మాకు అప్పుడు ఓన్లీ HIV ప్రివెన్షన్ మీద మాకు ప్రాజెక్ట్ ఉండే, దాని మీదనే చేశాను. అప్పటి నుంచి స్టిల్ నేను 2024 వరకు కూడా జాబ్ చేశాను. సూపర్ సూపర్ గ్రేట్. మీరు ఇంతసేపు అంటున్నారు కదా మీరు గురువుల స్థానంలో ఉండి, ఇప్పుడు నేను కూడా ఒక గురువు స్థానంకి వచ్చిన, నా దగ్గర కూడా 4-5 members ఉన్నారు. నా దగ్గరికి వెరీ రీసెంట్లీ ఒక 8 months అవుతుంది ఒక తను వచ్చింది. తను బీటెక్ 4th yearలో లాస్ట్ సెమిస్టర్ ఇంకా చేయలేదు, డిస్కంటిన్యూ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మిస్సింగ్ కేసు పెట్టి ఇక్కడికి వచ్చారు. తన ఫోన్ ట్రేసింగ్ చేసి నా ఇంటి దాకా వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాను. అక్కడ నేను ఒకటే మాట చెప్పాను, ఆమెను ఏమనకండి, ఆమెకి ఏది ఇష్టం ఉంటే అదే చేయనియండి, మా దగ్గరనే ఉంచాలని కాదు, ఆమెకు చదువుకుంటానంటే చదివియండి, మా దగ్గరికి వస్తానంటే రానియండి, ఏదైనా చేయండి అని అన్నాను. తర్వాత ఒక 3 months 2 months ఉంచుకొని తర్వాత నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు, వాళ్ళ పేరెంట్సే కాల్ చేశారు నాకు. మా దగ్గర ఉండనంటుంది, నీ దగ్గరికే వస్తానంటుంది, మీరే జాగ్రత్తగా చూసుకోండి అమ్మా నా దగ్గర తోలారు. నేను ఒకటే ఆలోచించాను ఏంటంటే అమ్మాయిది బీటెక్ కంప్లీట్ అయితే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ నేను జాబ్లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నా మీద నమ్మకంతో నా దగ్గరికి తోలారు. సో అట్లా అని చెప్పి నేను 40,000 కట్టి తన బీటెక్ కంప్లీట్ చేయించాను వెరీ రీసెంట్. ఈ ఇంప్రెషన్ ఏంటిదంటే అఫ్కోర్స్ హైదరాబాద్లో ఎన్నో సిచ్యువేషన్స్ జరిగి ఉండొచ్చు, అది ఇక్కడ ఎలా పడుతుందంటే ఇవాళ నేను భిక్షాటనకి వెళ్ళాను ఈరోజు. మీదే వీడియో మాకు చూపించి అడుగుతున్నారు. ఇంతవరకు మమ్మల్ని ఎవరు క్వశ్చన్, మేము ఎక్కడ కూడా ఈవెన్ 500 ఇచ్చినా తీసుకుంటాం, 800 ఇచ్చినా తీసుకుంటాం, ఎంత ఇచ్చినా మేము ఇంత అని మేము ఆర్గ్యుమెంట్ చెయ్యము. వాళ్ళని అసలు డిమాండ్ అని కాదు, దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం అంటాము. మేము వెళ్ళేది దాదాపు ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లలోనే వెళ్తాం. అక్కడ వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్మర్సే ఉంటారు, ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. మాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా డిగ్రీ చేశాను. నాతో పాటు 2-3 కూడా ఇప్పుడు ఈవెన్ రిమ్షా బాధపడింది అన్నారు కదా, తను నేను కాలేజ్ ఫ్రెండ్స్, మేమిద్దరమే వెళ్తాం. మేము ఎంత పొలైట్గా ఆలోచిస్తామంటే ఈవెన్ మేము ట్రైన్లో అందరు మా వాళ్ళు బెదిరించినా కూడా మేము బెదిరించాం. మేము దండం పెట్టి ప్లీజ్ గివ్ మీ 10 rupees అని ఉన్నారు, మేము దానికి ఇప్పటికీ కూడా దాన్ని మేము సమర్థించట్లేము. అలా అని చెప్పి అందరితో పాటు మమ్మల్ని కూడా అలాగే మీరు చేశారు కదా, అది మాకు ఇక్కడ మా మీద పడింది. ఇప్పుడు ఈవెన్ ఆ 500 ఇచ్చే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. మాట్లాడతాం దాని గురించి, ప్రజలతో మాట్లాడతాం. అది ఒకటి మీరు కొంచెం దాని క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా నేను మాట్లాడతా లాస్ట్కి. ఇంకెవరైనా ఉన్నారా? చిన్న నేను మాట్లాడతా, వేరే నా దగ్గర ఉంది. ఒక వ్యక్తి ట్రాన్స్ గా చేంజ్ అవుతాను మా దగ్గరకు వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీతో చెప్పకుండా వచ్చాడు. ఆ వెంటనే మా గురుగారి దగ్గర అబ్బాయిని తీసుకొచ్చాను. ఆ అబ్బాయి టెన్షన్ పడుతున్నాడు. సో నేను ఇలాగే చేంజ్ అవుతానని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి నెంబర్ ట్రేస్ చేసి మాకు కాల్ చేస్తే మధ్యరాత్రి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మిడ్ నైట్ ఏమిటంటే మా గురువు దగ్గరకు వచ్చి ఆ అబ్బాయిని మా దగ్గరే ఉంచుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ కూడా మాకు నమ్మకండి, ఇలా ఆయన చెప్పి కొట్టి చంపేసినా కూడా మా మీద నేను చేసే అవకాశం ఉంటుంది. సో ఆ అబ్బాయిని మేము ఇలా అంటే ఇక్కడ చూపించకూడదు, కానీ దయచేసి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తన శారీ మీద ఉన్నప్పుడే మేము అప్పచెప్పాము ఇక్కడ. కానీ తర్వాత పోలీస్ వాళ్ళకి, అంటే ఇక్కడ పక్కన పోలీస్ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ
మీరు ఇదే మిల్సికాల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా గురించి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ అబ్బాయిని అబ్బాయిగా చేంజ్ చేసిన తర్వాత అంటే అమ్మాయి పట్ల నుంచి తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మీ అప్ప చెప్పించిన వీడియో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, గురువులు ఏం చేస్తా ఉంటారు, గురువులు అంటే అబ్బాయిలు తీసుకొచ్చి డబ్బులు వచ్చి గురువులకి ఇస్తారా అంటే అలా ఏ హిజ్రా కూడా ఒప్పుకోదు. మేము ఇక్కడ మా దగ్గర ఎలా సిస్టమ్ ఉంటుందంటే తన ఇష్టానుసారంగా వచ్చిన వ్యక్తిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం, కానీ బలవంతంగా గుంజుకొచ్చి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని రాపో అని చెప్పి ఎక్కడ మేము చెప్పాము. వేదాంత్ మీ దాంట్లో నేను ఇంకొకటి ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అంటే మీకు తెలుసు మాట్లాడుతున్నారో, కొంతమంది చెప్తే మాట్లాడుతున్నారు, కానీ మా దాంట్లో చనిపోతే చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్తారని చెప్పడానికి మీరు ఏమైనా చూసారా? చాలా మంది ట్రాన్స్జెండర్స్ చెప్పారు అంతే. కానీ మీరు మీ స్టోరీలో మీరు ఇప్పుడు చూస్తున్న దాంట్లో మీరు మీడియా ఫీల్డ్ లో ఉన్నారు, అది సోషల్ మీడియాలో హిస్టరీలో నేను ఒక పుస్తకం చదివిన ట్రాన్స్జెండర్ సంబంధించి. ఆ పుస్తకంలో కూడా చాలా క్లియర్ గా రాస్తుంది, ట్రాన్స్జెండర్స్ ని ఇట్లా వెళ్ళేటప్పుడు చెప్పులతో కొట్టి బాధపడతారు అని అందులో ఉంది. తర్వాత నేను మీకు చెప్తున్నానండి, అది మీరు ఎలా హైలైట్ చేశారంటే అసలు ఇలాంటి జన్మ వద్దని వాళ్ళే అసహించుకుంటూ చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్తారని మీరు చెప్పిన విధానం చూడండి. అది సొసైటీకి ఎలా వెళ్తుందంటే అంటే వీళ్ళే ఇంత అది చేస్తారా అనే లాగా ఉన్నది. కానీ మేము ఒక్కటే దాన్ని అయితే మేము అస్సలు యాక్సెప్ట్ చేయమండి. మా దాంట్లో చనిపోతే ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా చనిపోతే, ఒక మహిళ చనిపోతే, అంటే ఒక మ్యారీడ్ స్త్రీ చనిపోతే ఎలాగైతే ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్తామో మేము మా స్వతహాగా మేము దాన సంస్కారాలు చేసి అంత పద్ధతిగా తీసుకెళ్తాము. అంటే కొన్ని వందల వేల మందిని దీవించే మా చేతులకు అలాంటి మా శరీరాన్ని మా దేహాన్ని ఎందుకు చెప్పులతో కొడతారండి? ఈ వీడియో చూడండి అని కూడా నేను మెన్షన్ చేసి మరి క్లారిటీ ఇచ్చారు. అదే చెప్తున్నాను, అలాంటి ఇప్పుడు ఎప్పటి కాలంలో జరిగిందో మీరు చదివాని అంటున్నారు. మీరు మీ ఛానల్లో వచ్చిన ఇంకొక అంశం కూడా నేను మాట్లాడాలి. ఇప్పుడు పర్సంటేజీలు తీసుకుపోయి గురువులకు ఇచ్చేస్తారు, పర్సంటేజీలు ఉంటాయి అన్నారు కదా. అంటే ఒక్కొక్క మీ దగ్గర లేకపోవచ్చు, నేను అంటే నేను చెప్తున్నాను ఉంటే మా దాంట్లో ఉన్న పద్ధతి ఏందో చెప్తున్నాను సార్. ఇక్కడ పర్సంటేజీలు అనేది ఇదేదో తీసుకెళ్ళి ఇవ్వండి అని ఎవ్వరు అడిగారు. కాకపోతే ఇక్కడ మాకు ఒక సిస్టమేటిక్ గా ఎవరి గురువులకు వాళ్ళు పిల్లలని వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్కు పిల్లలు ఎలాగో ఉంటారో వాళ్ళని ఎలాగైతే పోషించడానికి కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అలా బాధ్యత తీసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో నెలకో సంవత్సరానికో గురుదక్షిణ కింద బయట అంటారు, మేము పాంపడుతులని మా లాంగ్వేజ్లో అనుకుంటాము. అలాంటి పెట్టుతారు, మాకు ఆ పద్ధతి ఉంది. కానీ మొత్తమే సంపాదించుకొచ్చి సగం తీసుకొచ్చి గురువుకి ఇవ్వాలి, సగం తీసుకొని వాళ్ళు ఎక్కడో పోవాలి, ఇలాంటి సిస్టమ్ అయితే అస్సలు లేదండి. ఎవరైతే చెప్పారో, ఎవరైతే ఇప్పుడు ఇంతమందిలో అందరూ ఒకేలా ఉండరు, ఎవరైతే ఇప్పుడు తనకి నా గురించి పడలేదనుకోండి బయటకు వచ్చినాక నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మేము బతకడానికి మా పిల్లలే మాకు ఇవ్వరు అనట్లేము, మాకు గురుదక్షిణ లాగా గురువులు అనే వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను గురువునే, వేరే వాళ్ళకి ఈమె గురువే, వేరే వాళ్ళకి ఈమె గురువు. అంటే ఈ కల్చర్ ఏదో లైలమ్మకి అందరికీ గురువేం కాదు, స్నేహ అందరి గురువు కాదు, రంజితేం అందరి గురువు కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి గురువులు, ఇలా అంటే ఎవరికి ఉన్న వాళ్ళ గురువులకు అలాంటి చేసుకుంటూ వస్తారు. సేవ అంటారు మీద అంటే మాది గురుదక్షిణ అంటాం మేము. గురుదక్షిణ కింద సిగ్గు తెచ్చుకోండి అంటున్నా, అట్లీస్ట్ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి అంటున్నా. మీరు చేసిన పని వల్ల, మీరు ప్రవర్తించిన విధానం వల్ల ఈరోజు ఎంత మంది కడుపు కోత మిగిలిందో ఆలోచించండి. సామరస్యంగా ప్రజలతోటి మంచి రిలేషన్ పెట్టుకున్న ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ రోజు కడుపు కోత మిగిలిందంటే అది కేవలం మీ వల్ల. బుద్ధి తెచ్చుకోండి అంటున్నా. ఎవరెవరైతే ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు ఇలాంటి ప్రవర్తనకు పాల్పడి ప్రజలపై దాడి చేసి డబ్బులు దౌర్జన్యంగా తీసుకున్నారో వాళ్లకు చెప్తున్నా, బుద్ధి తెచ్చుకోండి. ఎవరైతే గురువులు ఇవి తెలిసి కూడా ఇంటి పెద్ద దిక్కుగా తెలిసి కూడా ఊరుకున్నారో వాళ్లకు చెప్తున్నా, ఇక్కడున్న గురువులను చూసి బుద్ధి తెచ్చుకోండి. పిల్లలకు చదువు ఒకవేళ అనుకూలంగా ఉంది అంటే చదువుపించే ప్రయత్నాలే చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నా ముందు కూర్చున్న గురువులు. ప్రజలారా, నేను ఒక చాలా క్లియర్ విషయం చెప్పాలనుకుంటున్నా. నా మొదటి వీడియోలో నేను మాట్లాడిన ప్రతి మాట ఏ ట్రాన్స్జెండర్ అయితే డబ్బులు ఇవ్వకపోతే బట్టలిప్పుతామని బెదిరించారో వాళ్ళ గురించే మాట్లాడినా, ఏ ట్రాన్స్జెండర్ అయితే డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యం చేసిరో, ఎక్స్టార్షన్ చేసిరో వాళ్ళ గురించే మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడుతున్నా. కానీ దానివల్ల నార్మల్ గా మనలాగానే రోజువారీ జీవితాన్ని నడిపించే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఇబ్బంది కలుగుతుందంటే అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చిన ఇదే వేదాంత్ మీడియా ప్రేక్షకుల ముందు నిలబడి చెప్తున్నా, సహజంగా బ్రతికే ట్రాన్స్జెండర్స్ కి సహజంగా బ్రతకనిద్దాం. మా దగ్గర లేవు అని అనుకుంటే వాళ్ళకి చెప్పే విధంగా గౌరవించి చెప్పి వాళ్ళని పంపించేయండి. మీరు జాబ్ చేసుకొని బ్రతకండి కదా, జాబ్ చేసుకొని బ్రతకండి కదా అని మనం అంటున్నాం. కానీ జాబ్ చేసుకొని బ్రతికే క్రమంలో కూడా
వాళ్ళని అట్లీస్ట్ మనిషిని మనిషిలాగా కూడా చూడట్లేదు కదా, అది వాళ్ళ ఆవేదన. ఈరోజు నేను వాంటెడ్ గా ఈరోజు ఒక కాల్ తీసుకోవడం జరిగింది. మీకు చాలా స్పష్టంగా తెలుసు, వేదాంత్ ఏ రోజు కూడా వన్ సైడెడ్ గా, అంటే రూపాయి చిక్కకు రెండు వైపులు ఉన్నట్టుగా ఎప్పుడు వన్ సైడెడ్ గా వెళ్ళను. ఈ రోజు ట్రాన్స్జెండర్స్ గురించి నేను మాట్లాడిన తర్వాత దాదాపు 2500 ట్రాన్స్జెండర్ కాల్స్ నాకు వచ్చినాయి. అందులో దాదాపు నాకు తోచిన 500 నుండి 600 మంది ట్రాన్స్జెండర్స్ తో నేను మాట్లాడితే అందులో వాలంటీర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి అంశంలో ఇరువైపులా అది మనం అర్థం చేసుకోవాలి. రైట్ అమ్మ, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో కనిపిస్తున్న ఏ ట్రాన్స్జెండర్ ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు దయచేసి రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా ఒక తప్పు చేసో లేకపోతే బెదిరించో ఏం చెయ్యకండి. అవి చేసినప్పుడు ఈరోజు మీ వైపు నిలబడి మాట్లాడిన నా గొంతుని కూడా నా ప్రజలు విమర్శిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి. ఈ రోజు ఇందాక తను మాట్లాడినటువంటి కథ కానీ తిను మాట్లాడినటువంటి కథ కానీ మీరు ఒక మొగ, ఒక ఆడ, ఒక హిజ్రా, ఇది గవర్నమెంట్ కూడా చూడాలి. మాకు పని దొరకక, అంటే పని చేయడానికి ఓపికన్నా, శరీరం సహకరించినా, చెయ్యాలన్న ఆలోచన ఉన్నా మాకు పని చేతగాక కాదు, వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి దిక్కు లేక భిక్షాటనకు వెళ్తున్నామని వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించే బాధ్యత గురువులుగా మీకు కూడా ఉంది. 100% అండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఉంది. ఇక్కడ ఇంతవరకు మేమందరం కూడా బాధపడుతున్నామా, ఇన్నర్ గా మేము ఎంత ఫీల్ అవుతున్నామా, కొన్ని సంవత్సరాల నుండి మేము ఈ కల్చర్ లో ఉంటూ కొన్ని పోరాటాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో కొన్ని అలాంటి వాళ్ళు చేయడం వలన అందరం దోషులం అయిపోయినాము. ఎన్నో సంవత్సరాలు పోరాడితే కానీ ఈ స్థానం రాలేదు. మళ్ళీ మనము జీరో స్థాయికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అందరికి ఒకటిది రిక్వెస్టే అనుకోండి, డిమాండే అనుకోండి, మీరు హిజ్రా కల్చర్లోకి వచ్చేస్తే ఈ కల్చర్లో మొదటి నుంచి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో, ఎట్లాంటి సాంప్రదాయాల మధ్యలో మనం బ్రతుకుతున్నామో, ఎలా మనం అడుక్కోవాలి, ఎలా దాతలను ఆశీర్వదించాలి, ఎలా మనం ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది మన గురువుల నుంచి మన పద్ధతులు నేర్చుకున్న ఆ పద్ధతుల ప్రకారం బ్రతకండి. లేదు అనుకుంటే మీరు టోటల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ టోటల్ మా కమ్యూనిటీని మొత్తం ఇబ్బంది పెట్టేలాగా చేసి ఎవరు చేసినా, సో ఈరోజు మీడియానే కాదు, సమాజమే కాదు, ఇప్పుడు మేము కూడా గురువులం కూడా అందరం కలిసి ఒక యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము. దాన్ని ఖచ్చితంగా లీగల్గా తీసుకెళ్తాము. అలాంటి వాళ్ళను శిక్ష పడడమే కాదు, సొసైటీలో వాళ్ళని దోషుల్లాగా ఇదే మీడియా ముందు మేము నిలబెట్టుతామని మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో తప్పుని తప్పు అని చెప్పడానికి సిద్ధపడ్డటువంటి వరంగల్లో ఇప్పుడు ప్రస్తుతం లైలా గారు కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో టీం అందరికి కూడా ధన్యవాదాలమ్మా. తప్పుని తప్పు అని చెప్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు వరంగల్ నుంచి మేమందరం కూడా ఏకదాటిగా కూర్చొని చెప్పడం అంటే, గురువు స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేద మీడియా ఏదైతే ఇక్కడికి వచ్చిందో వాళ్ళు అడుగుతున్నారు, గురువులుగా మీరేం చెప్తున్నారు అందరికని. మేమే గురువులం కాదు, మొత్తం అంతా మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడన్నా గురువు స్థానం అని ఉన్న ప్రతి ఒక్క గురువుకు చెప్తున్నామండి. ప్రతి ఒక్క గురువులు మీరు వాళ్ళని లీడ్ చేసే విధానంలో, వాళ్ళకి చెప్పే విధానంలో ప్రతి ఒక్కరూ మీ బాధ్యత ఎంతో వాళ్ళ మీద పెట్టాలని అయితే మేము అందరం కోరుకుంటున్నాం. గురువు స్థానంలో ఉన్న మేము, మీరు కూడా గురువులుగా కూర్చొని ఉన్నారు కాబట్టి ఆ గురువులుగా మీరు అందరు కూడా చెప్పాలని అయితే ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ప్రజలారా, మేము ఏ రోజు కూడా షాపుల ముందుకెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేసిన వాళ్ళని మేము ఖండిస్తున్నామని చెప్పి మన ముందున్నటువంటి ఈ అక్కలు చెల్లెలు అందరు కూడా అంటా ఉన్నారు. ఇక మించి కూడా చెయ్యము. మా జీవిత కాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బుల కోసం ఏ రోజు దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగము. అడిగిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి అని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వారితోటి మీ ముందు లైవ్ లో, అంటే మనిషికి మరణం వస్తుంది కానీ ఈ వీడియో మాత్రం ఏ రోజు చావదు. ఈ వీడియో చచ్చే వరకు మీడియా ముందే ఉంటది. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్జెండర్స్ ని రిప్రజెంట్ చేస్తూ వరంగల్లో ఉన్నటువంటి టీం అంతా కూడా ఈరోజు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ప్రతిజ్ఞ చేస్తుంది. ఇది అందరి మంచి కోసం, మనందరం కలిసి ఉండడం కోసం ఒక మంచి ఆలోచనతో కూడిన మెట్టు నేను ఆలోచిస్తున్నా. మేము నమ్మే మా అర్ధనారీశ్వరుడి పైన ఒట్టేసి చెప్తున్నాము, ఈ రోజు నుండి గృహ ప్రవేశానికి వెళ్ళి ఏ ఇతర ఫంక్షన్స్ కి వెళ్ళినా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చెయ్యము. ఎంత ఇస్తే అంత తీసుకొని మంచి దీవెనలు ఇస్తాము.
ఒకవేళ ప్రవర్తించిన వారి పైన అలాంటివి మా దృష్టికి వచ్చిన మా గురువులకు చెప్పి పోలీస్ వారికి వాళ్ళని అప్పచెప్పి చట్టపరంగా ఏం జరిగినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. జై హింద్. థ్యాంక్ యూ అందరికమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు మా హిజ్రా కల్చర్ లో ఉన్న వ్యక్తులు కొన్ని ప్లేసులలో ఇలా దౌర్జన్యంగా డిమాండ్ చేసి ఏదో అడగడం వలన జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా హిజ్రా కల్చర్ మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఖచ్చితంగా మేము లీడ్ తీసుకొని ఇలాంటిది ఇక ముందు జరగనివ్వమన్న ఉద్దేశంతో మేము ప్రతిజ్ఞ చేశాము, హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అట్ ది సేమ్ టైం సొసైటీ కూడా, ప్రభుత్వాలు, పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకోండి. పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకొని మీ మిగతా పిల్లల్లాగే మమ్మల్ని పెంచినట్టయితే మాకు ఈ సిచ్యువేషన్ రాదు. సొసైటీ కూడా, మీరందరూ కూడా సమాజంలో అందరి మనుషులను ఎలాగైతే గౌరవించి, ఎలాగైతే అన్ని పనులలో అవకాశాలు ఇస్తున్నారో, ఎలాగైతే గౌరవిస్తున్నారో అలా మీరు కూడా మమ్మల్ని గౌరవించినట్టయితే మాకు ఇలాంటి దుస్థితి రాదు. అతి ముఖ్యంగా ప్రభుత్వాలు, అందరినీ పాలించే ప్రభుత్వాలు ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒక్కొక్క గ్రూపుకు, ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో మాకు 1% రిజర్వేషన్ ఇవ్వమని, అది తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసి మన తెలుగు స్టేట్స్లల్లా అది కనుక మీరు మాకు ఉద్యోగము, విద్య, ఉపాధి అవకాశాల రిజర్వేషన్ కనుక ఇస్తే చాలా తక్కువ మంది ఉన్న మేము అన్ని రంగాలలో మేము ఒక్కొక్క ప్లేస్లలో సెటిల్ అయిపోతాము. ఆ తర్వాత మాకు ఈ అడుక్కునే దుస్థితి రాదు. కాబట్టి తల్లిదండ్రులు, సొసైటీ, ప్రభుత్వాలు వెంటనే మా గురించి ఆలోచించి మాకు ప్రత్యేకమైన స్కీమ్స్ తీసుకురండి. సో అందరికీ పెన్షన్ ఇచ్చినట్టుగానే మన తెలంగాణ ప్రభుత్వం మాకు పెన్షన్ ఇవ్వండి. మమ్మల్ని అన్ని ఉపాధి రంగాలలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి మమ్మల్ని కూడా గౌరవంగా బ్రతికే అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. మీకు రావాల్సినటువంటి అవకాశాల కోసం పోరాడడానికి వేదాన్ మీడియా ట్రాన్స్జెండర్ వెనుక ఖచ్చితంగా గొంతుకై నిలుస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరు వీక్లీ ప్రోగ్రామ్ పెడుతున్నాం, వరంగల్ వరకు రండి, మేము ఈ అంశం పైన మాట్లాడాలనుకుంటున్నాం అంటే వేదాన్ మీడియా వేదిక నిలుస్తుంది. మీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. మీ తరపున వాయిస్ కొట్లాడలు ఎంత దూరం పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మ, అందరికీ థ్యాంక్ యూ అమ్మ. రైట్ అమ్మ, రైట్.